stand up on a bench. So, good morning, friends. It's a and I mean like ये चप्पल तो एडल है. This is such a great moment, very memorable moment in my life. ఇది ఇటువంటిది ఒకటి అవుతుందని కూడా కళ్ళ కూడా అనుకోలేదు. It's something like just happened. Like 40 years తర్వాత like we spent considerable like 3 years, and our 3 years has actually మీరు చెప్పినట్టు మ్యాథమెటిక్స్ మనకు అన్నం పెట్టింది అట్లా that 3 years of the degree ఒక it's given us what we are today. And అందరూ ఎట్లో like మనం like though we were not talking to each other, ఎందుకంటే that was the old days and other things, but we were together అన్ని దీంట్లోనూ. అండ్ ఈ ఒక గ్రూప్ ఫామ్ చేసి లైక్ హరినాథ్ గారు, దెన్ ఆల్ ఆఫ్ గారు పిలవను, ఓకే హరినాథ్ అని. దీంట్లో కొంతమంది చిన్నవాళ్ళు ఉన్నారు, నాకంటే చిన్నవాళ్ళు ఉన్నారు, ఒక ఇఫ్ యూ మై బీ ఎల్డర్ విల్ ఆల్ టాక్ ఇన్ ఫస్ట్. This is one of the like the minute they said, I said we want to meet అని చెప్పగానే ఇదైంది. సో మేము ఎప్పుడంటే మేము all of us మేము నలుగురం 5 మంది we used to sit in the front bench. సో వెనక కూడా చూసేవాళ్ళు కూడా కాదు, we just don't know, మాకేం నిక్ నేమ్స్ పెట్టారో కూడా తెలీదు. సో I was మన ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కూడా నేను విఆర్ కాలేజ్లో చదివాను. నేను, సుజాత, ప్రస్తుతం నువ్వు ఉన్నావు కదా, మేము ముగ్గురు ప్లస్ అదే రాధా. సో అప్పుడు నాకేమంటే ఐ వాజ్ టోల్డ్ లైక్ పద్మజ ఉండింది కదా, మన అఖిరాజ్ పద్మజ, తన కజిన్ వాజ్ ఆల్సో స్టడీయింగ్ ఇంటర్మీడియట్. మన గ్రూప్స్ వేరే చాలా మంది క్లాస్ చెప్తున్నాడు నాకు, మీ సుధాకి ఒక పేరు పెట్టావు ఏమంటే వీకో మధ్యదంతి. ఐ యూస్ టు అప్లై దట్ వీకో టర్మరిక్ ఏదో ఉంది. సో అది తన వల్ల తెలిసింది. సో ఐ జస్ట్ డోంట్ నో. ఇప్పుడు మనం వీ కెన్ ఫ్రీలీ షేర్, దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. నాకు తెలుసు డెఫినెట్గా ఏదో వి ఆల్ వుడ్ హావ్ గాట్ సమ్ నేమ్స్. యూ కెన్ ఫ్రీలీ టెల్ us because we have reached that age and this is the time to enjoy and laugh. So my see, all are having some naughty smiles unnai andar dagara. So first thing I want to tell is that when we completed degree, that second rank which I got, I think I don't know how many of you remember. So I got the second rank. మన పద్మజాకి 9th rank వచ్చింది ఆ సంవత్సరం. So that rank actually helped me to get into ISRO. So that is the first thing. So నేను ఇక్కడ 83 కంప్లీట్ చేయగానే I went off to Bangalore where my parents were there. అక్కడ నేను I joined B.Ed. So చాలా మందితో పాటు మీరందరూ మోస్ట్ ఆఫ్ దెమ్ యువర్ టీచర్స్లో కొంతమంది టీచర్స్లో ఉన్నారు. సో I also joined B.Ed. B.Ed చేసుకున్న తర్వాత that time only in 1984 జూన్లో we got married. So he is my like okay. So నెల్లూరు అనగానే ఆయన he jumped actually. నెల్లూరు అంటే he has so much of this thing. సో చెప్పంగానే నెల్లూరుకి, దానికి ముందు నేను హైదరాబాద్కి వెళ్తున్నాను, మా క్లాస్మేట్స్ అంటే దీంట్లో విశ్వభారతిలో చదివాను. సో విశ్వభారతి స్కూల్ మేట్స్ దే హ్యాడ్ అ గెట్ టుగెదర్. హైదరాబాద్ నేను ఆనమ్మ. నెల్లూరు అనగానే సో ఫస్ట్ థింగ్ వాజ్ it was just finding out can I come. So I asked, they said fine. It's like like very, he loves this place. So because I am from here and anukuntunnanu, so anyhow that's the next thing. Quite natural affinity. Quite natural application నచ్చలేదు అనుకోండి, then it will be helpful. మేడం ముందు తెలుగులో సామెత ఉంది, ఆది పక్క వాడు ఆత్మ బంధువులు. సో 84లో మ్యారేజ్ అయింది.
then he was working earlier in he's from the medical background undi, and the thing. So from there he was employed in mana CMC Vellur వాళ్ళది. They had a rural health department. సో దాంట్లో అక్కడ పనిచేస్తున్నప్పుడు I went there after my B.Ed చేశాను. B.Ed చేసి వెళ్ళాను. From there he moved to Ahmedabad. So he got a job with the Ministry of Environment లో వాళ్ళ డిపార్ట్మెంట్ సెంటర్ ఓపెన్ చేశారు, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్. సో he went there. So I also joined him. అక్కడ వెళ్ళిన తర్వాత for about 6 months అక్కడ కేంద్రీయ విద్యాలయంలో they had a vacancy for maths and physics teacher. So then I just joined there. అక్కడ వెళ్ళినప్పుడే I applied for ISRO. అక్కడ స్పేస్ అప్లికేషన్ సెంటర్ అని ఉంది. దాంట్లో they were calling for new at ప్రాజెక్ట్ సైంటిస్ట్ లెవెల్లో, సైంటిఫిక్ అసిస్టెంట్స్ లెవెల్లో పిలుస్తున్నారు. సో దిస్ డిగ్రీ which and my rank actually helped me to get into that place. So that's why I said, this is the one which gave me my, మాకు అన్నం పెట్టింది, నాకు ఇది ఇచ్చింది కూడా, this degree itself. So then I joined there. అప్పుడు ఏమంటే what happened was India was building its own first satellite for remote sensing. So దాంట్లో they were calling for many people to join. So నాకు అక్కడ జాబ్ వచ్చింది. So joined Space Application Center. అక్కడి నుంచి then once I joined there, then within 2 years, he is a PhD holder. So I was with only BSc. Then my colleagues and others encouraged. So then I joined for my MSc there. Akkada Gujarat University lo I did my MSc. So నేను వర్క్ చేస్తుండింది, it is something area called remote sensing. మీరు మ్యాప్స్ గురించి చెప్పినప్పుడు, సో that's the field which I was working, remote sensing ఏరియాలో వర్క్ చేస్తుండే. So then they said geography would be a better for you, because ఏమైందంటే మన సబ్జెక్ట్ what we did was BSc maths physics chemistry was equal for us. We didn't major in any ఇది ఒక మేజర్ చేయలేదు కాబట్టి many universities like Gujarat University said we can't take you for either physics or mathematics, కష్టం అవుతుంది, because you don't have a major in. So then the only option was I joined geography, and that was really good. So that geography degree to MSc geography chesanu, that was very useful for my career also. And then after that we shifted to Bangalore. I continued, I came from Space Application Center to ISRO lo regional remote sensing centers ani. They work only for remote sensing daily. దానికి జాయిన్ అయ్యాను, వచ్చేసాను. వచ్చిన తర్వాత then I did my PhD also from Bangalore University in remote sensing only. So that is my that career, and then I worked there, and I grew in my career and other things. So that is one part of the thing. So now main this was my main work and other thing. దాంతో పాటు we both developed, he and myself, we both developed lot of interest trekking ani. So that is our passion, being in nature. Like he always sees something from the ground, and I always see the same area from the top, satellite images to work చేస్తున్నారు. We both developed the passion for trekking. ఆ ట్రెక్కింగ్ కూడా మనం ఇక్కడ ఉన్నప్పుడు what I felt was మనం మేబీ సౌత్ మన దీంట్లో అంత దానికి ఇది ఉండలేదు. బట్ వెన్ ఐ వెంట్ టు గుజరాత్, అక్కడ పీపుల్ వర్ they said we go for this, so many things they were doing. సో మా ఫ్రెండ్స్ నుంచి మాకు ఆ ప్యాషన్ డెవలప్ అయింది. సో వీ స్టార్టెడ్. ట్రెక్కింగ్ ఇస్ నథింగ్ బట్ గోయింగ్ టు ద మౌంటైన్స్, వాకింగ్లో, నాట్ యాక్చువల్లీ మౌంటైనరింగ్ ఆర్ రాక్ క్లైంబింగ్, అది కాదు. సో వీ స్టార్టెడ్ విత్ దట్. సో with God's grace, for the last 25 years till Corona varakunu, we have gone for many treks. In that process only we have done Kailash Manasarovar Yatra kuda government route ni chesamu. So that is a 29 days program. So that was one thing which God gave us that health and this thing, so we did that. And we went to Nepal and did a lot of trekking in Nepal Himalayas. So Everest, Mount Everest, not Mount Everest climb cheyaledu, Everest base camp, which where they start. So these are some of the exposures maaku dorikindi. So I'm dani valle my daughter also developed the same passion. So she also loves for trekking and other thing. So then what I'll do is, in the group I will just share one PDF file to all of you, just glimpses of where all we did and some of the things. దాని తర్వాత our focus
షిఫ్టెడ్. అంటే వీ వర్ గోయింగ్, దట్ వాజ్ ఆల్ అడ్వెంచర్ ట్రెక్కింగ్ వెళ్తున్నాము. దాని తర్వాత వీ వెంట్ ఇన్ టు పిలిగ్రిమేజ్, లైక్ కైలాస్ మానస్ సరోవర్ తర్వాత దెన్ వీ డిడ్ ఆల్ మెనీ పిలిగ్రిమేజ్, లైక్ పంచ కైలాష్ అని, సతోపంత్ అని, మన బద్రీ కేదార్ దగ్గర, బద్రీ దగ్గర ఒక దెర్ ఇస్ అ ప్లేస్ కాల్డ్ సతోపంత్. అంటే మన పురాణంలో వేర్ ద పాండవాస్ లెఫ్ట్ దేర్ లైక్ ఈచ్ ఆఫ్ దేర్ బాడీ, స్వర్గారోహణం అని, స్వర్గారోహణ అని అక్కడ. So that is the place where we could, so many pilgrimages like this we could be able to do. Badri, Kedar, అది నార్మల్ చారుధామ అది. సో దీస్ దాని తర్వాత లేటెస్ట్గా లైక్ నేను ఇక్కడ ఉండేటప్పుడైనా అమ్మమ్మనే వాజ్ టీచింగ్ మీ మ్యూజిక్. సో బట్ కాలేజ్గా అప్పుడు దాని వాల్యూ తెలియలేదు నిజంగా చెప్పాలంటే. మన చెప్తుంటే అమ్మమ్మ పిలిచేటప్పుడు ఓన్లీ ఫర్ ద సేక్ నేర్చుకో అంటే ఆహా అని నేర్చుకున్నాను. బట్ దాని ఒక వాల్యూ తెలిసింది ఓన్లీ వెన్ వీ రీచ్ సర్టన్ ఏజ్. సో అట్లా అయిన తర్వాత దెన్ రీసెంట్గా ఒక 10 years నుంచి ఐ స్టార్టెడ్ రివైవింగ్. సో మ్యూజిక్, స్టార్టెడ్ లెర్నింగ్ మ్యూజిక్ అండ్ సమ్ ప్యాషన్ వీ హ్యావ్ అండ్ అదర్ థింగ్. అది కాకుండా కూడా ఐ హ్యావ్ ఫ్రమ్ స్కూల్ డేస్ I have a like voracious reader, so I like to read a lot of books and other things. So that passion also I continued. So this is and I like so many like places, meeting people, and fortunately for me when I was doing a project, so I have done some projects for the government of India and other things. So I did a project for on the temples, especially temples gurinchi. So that was one of my best project of my career because I was able to go to many temples under that project, and I know so many people in Archaeological Survey of India. So prati oka chotla vellinanu, today also they will tell at least that's the only thing. Now that is what we want to sit and do it. So to bring out whatever our experience and other things. So that's how we can share and leave something for the children to do. So that's another thing. And I have only one daughter, and she is in US married, and both of them, she also did her MBA and akkada MF Master in Finance chesindi, and she is working in a finance company, and the son-in-law is also vice president and working in a finance company, and I have a granddaughter. She is 4.5 years old. So when I told her, నేను చెప్పాను ఇట్లా where are you Ajji అంటే ఇంకా దానికి హిందీ ఇంగ్లీష్ మోర్ బికాస్ ఆఫ్ స్కూల్ ఫ్రెండ్. ఎక్కడున్నావు అంటే చెప్పాను ఐఎమ్ మీటింగ్ మై ఫ్రెండ్స్ అంటే ఓ హౌ మెనీ ఫ్రెండ్స్ యూ హ్యావ్. ఐ సెడ్ టుడే ఐఎమ్ గోయింగ్ టు మీట్ సమ్ 40-50 ఫ్రెండ్స్ ఐఎమ్ గోయింగ్ టు మీట్. అండ్ దెన్ ఐ టోల్డ్ చెప్పాను ఫోటోస్ అన్నీ పంపిస్తాను. సో ఈరోజు మార్నింగ్ కూడా కాల్ చేసాం, డిడ్ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్, హౌ మెనీ యూ మెట్ అని. ఐఎమ్ మీటింగ్ 40 టుడే, ఐఎమ్ మీటింగ్ 4 photos post చేశాను అని చెప్పారు. సో ఇట్స్ అ లవ్లీ దిస్ థింగ్. అండ్ whatever we have to live now for ourselves, I think. So we believe in that. And madhilo somewhere in 2003 lo 4 lone we went to yoga, we learned, and so we continued with yoga. Then many of the spiritual things also we are in that path. But what I have seen in my life is for every this thing, somebody comes into your life at that particular moment. చాలా అనుభవించాను. బికాస్ సంబడి మీరు మన దీంట్లో ట్రైన్లో మీరు చెప్తుంటారు కదా, సో మెనీ బోగీస్ ఆర్ దే, సో మెనీ పీపుల్ విల్ కమ్. నా లైఫ్లో కూడా ఎగ్జాక్ట్లీ మనకు తెలీదు, ఐ డోంట్ నో వాట్ ఐ వాంట్. అండ్ టు బి వెరీ ఆనెస్ట్, వెన్ ఐ స్టెప్డ్ అవుట్ ఆఫ్ విఆర్ కాలేజ్, అప్పుడు ఉండింది మనకు ఒక ఆప్షన్ ఉండింది ఏమంటే బిఎడ్ చేసుకుంటే టీచర్ పని అయినా దొరుకుతుంది అని ఒకటి ఉండింది. I never imagined that I would like go to a scientific organization, scientist avutanu, reach some heights in that and anukoledu. So this is the school of thought. Mana time the school of thought was you believe in the super power, devudu em anukuntam, you can call it so many names. He knows what is destined for you, meek em kavalo, and he gives you the best. Nijanga that's I have always believed, and because I never expected. చాలా మంది ఇప్పుడు రీసెంట్గా మా చంద్రయాన్ లాంచ్ అయినప్పుడు you would have read, people are giving in
like interviews, I was motivated by, like, వీళ్ళ వల్ల మోటివేట్ అయినా ఇదైనాను అని. బట్ ఏమో తెలీదు, మన జనరేషన్, ఐ థింక్ అవర్ జనరేషన్ వాజ్ సంథింగ్ దట్ నాట్ లైక్ టుడేస్ జనరేషన్ వే దే సే దిస్ ఇస్ ద గోల్, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్, 30లో ఇంత, 40లో ఈ ఏజ్లో ఇది, అది లేదు, మనకు తెలియదు. అండ్ మేబీ వీ వర్ గర్ల్స్ ఆల్సో, maybe that also could be there. I don't think we thought what it, but what దానివల్ల మనకి ఏమీ ఇది కాలేదు, నథింగ్ we are deprived of and nothing, but God gave us at each point in my life, like somebody came, somebody was instrumental, because my job joining also was like that. We just reached Ahmedabad, so I did my B.Ed, I didn't join Ahmedabad, reach ayinamu akkade ayanaki he got the job. My neighbors was telling, hey, Iniki, Ravi, there is a, what is your wife? No, she is BSc. And he told, she is your rank, first you apply. So somebody told. So we applied, I got the job, interview, only the written test, those things was different, but I got the job. Then adhe vidhanga life lo when I'm in my 40s or something, they said, now not everything is only work and everything. Somebody came and told there is some yoga classes only. Yoga join in, but whom I met was somebody who have done so much for the society. That master was not like a yoga teacher, was not one for money. He was doing free of cost chepistunnaru, and he has told so many kriyas and everything, which meeru Ravi Shankar ashramloki velli Sudarshan kriya ante that you may have to join the course or something. This guy gave free knowledge because that was his guru dakshina. Ayana teacher ki guru dakshina. So when you be with that people, మనకు అదే వస్తుంది, లైక్ యూ ఆల్సో గెట్ చేంజ్. కైలాస్ మానసలో యాత్రకు వెళ్ళినప్పుడు జస్ట్ డోంట్ ఈవెన్ బిలీవ్, వీ డోంట్ నో ఎనీబడి, 60 people. మనం 3 ఏళ్ళు ఉన్నాము, 3 ఏళ్ళు we struggle together, we did, but that was 60 people in 30 days lo we became so close, and everything like that. That's what we have seen in our life, both of us. We experienced that, and now our passion is go for different temples వెళ్ళడము, trips వెళ్ళడము, అంటే pilgrimage kind of thing. So with God's grace, whatever this we want to continue that, ask God to give us that health and other things. So this I think leaves a good impression on our children for them to carry forward. So that's what is, and this is very 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 nice moment, because Prasunani పద్మజాలో ఒకసారి మధ్యలో మీట్ అయినాను, కానీ ప్రసూనానే ఐఎమ్ సీయింగ్ హర్ ఆఫ్టర్ 40 years, లైక్ యూ ఓన్లీ 40 years తర్వాత తన్ని మీట్ చేస్తున్నా. సుజాత వాజ్ ద వన్ హూ కేమ్ ఫర్ మై వెడ్డింగ్ ఇన్ బెంగళూరు, తను వచ్చింది సుజాత. దెన్ ఆఫ్టర్ దట్ ఒక్కసారి పాపతో వచ్చినప్పుడు వచ్చింది, బట్ ఆల్ అదర్స్ ఐఎమ్ మీటింగ్ నౌ, అండ్ దిస్ ఇస్ అ వెరీ వెరీ వండర్ఫుల్ మూమెంట్, అండ్ దిస్ ఇస్ సంథింగ్ వెరీ వెరీ స్పెషల్, రియలీ స్పెషల్ డే. 40 years మరి ఏమంటారు దాన్ని, డైమండ్ ఇదా, ఇది డైమండ్ కాదు, డైమండ్ 40కి ఏదో ఉంది, హాఫ్ డైమండ్ కాదు, ప్లాటినం అమ్మా, సిల్వర్ ఈస్ 25 years, ఏదో whatever it is, we will call a new name, whatever it is. So it's a wonderful thing. ఏది no ఎందుకంటే for me, I usually take classes for MTech students, then conferences, so all the time, just 1 week, last week also I was giving a talk for this thing. My habit ante always you will be seeing who is the most naughty person, who is not paying attention, so ask the question. Just looking at them. Madam, Ruby Jubilee, madam. Ruby Jubilee we are celebrating. Really nice. Okay, thank you all. So nice being here once again, and thanks to the local organizing committee and the main person behind Ramana and group local, Arnath, and all the others also. Arnath local garu. I know. But he is the man behind 83 నుంచి ఆయన మనకు రిప్రజెంటేటివ్. అదే, and I think ఏదో పద్మజ you were telling మనం ఏదో ఇది సైన్ చేయించుకున్నారు కదా, ఏదో క్లాస్ అటెండ్ కావాలని సంథింగ్,
ఏదో చేసాం. సో మెనీ అది మన క్లాస్ రిప్రజెంటేటివ్. రిప్రజెంటేటివ్ అండ్ నాకు బాగా గుర్తుండేది ఓన్లీ అవర్ యాక్చువల్గా అదే నేను అనుకుంటున్నాను. మన ఇది ఉండింది కదా ఎస్వి రమణయ్య గారు కదా మన మ్యాథ్స్లో ఆల్ దిస్ ద కాంప్లెక్స్ ఈక్వేషన్స్ అని చెప్తున్నారు. అండ్ ఈయన సంజీవ్ రావు గారు కదా ఆ రియల్ అనాలిసిస్ అదన్నీ చదివినప్పుడు అసలు ఏమి అంటే ఏమీ అర్థం కాదు. మీ నాన్నగారు చెప్పింది శర్మ గారు మన రామ్ శర్మ గారు మనకు చెప్పినప్పుడు లైట్ గుర్తుందా? లైట్ ఈస్ డ్యూయల్, ఇట్ ఈస్ డ్యూయల్ ఇన్ నేచర్, ఇట్ ఈస్ వేవ్ ఆల్సో, ఇట్ ఈస్ పార్టికల్ ఆల్సో అన్ని చదివాం కదా. సో అది యాక్చువల్గా మా ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్స్ అన్ని లైట్ మీద అడిగారు. బికాస్ హోల్ ఆఫ్ మై రిమోట్ సెన్సింగ్ వాజ్ బేస్డ్ ఆన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అండ్ వేవ్ థియరీ అన్నీను అది. సో డెఫినెట్గా నాన్నగారు ఏం చెప్పించారో దానివల్ల ఇమ్మీడియట్గా ఇంటర్వ్యూ పాస్ అయ్యి గాట్ ఎ జాబ్. అండ్ మనం ఇప్పుడు జస్ట్ ఐ వాస్ టాకింగ్ టు సంబడి మన మార్క్స్ కూడా అంటే బికాస్ వీ డిడ్ంట్ హ్యావ్ అ చాయిస్ 10 క్వశ్చన్స్ ఇచ్చేసి ఎనీ 5 రాస్తాడు గుర్తుందా? అదే కదా, దానివల్ల పాస్ అయిపోయినా. లేకపోతే ఐదర్ ఆల్ ఇచ్చారంటే బికాస్ హాఫ్ పోర్షనే చదువుకునేవాడు. నేను సుజాత వీ యూజ్డ్ టు డూ కంబైన్డ్ స్టడీ. అంటే సుజాత ఎక్కడ? అవునా? సో వీ యూజ్డ్ టు డూ కంబైన్డ్ స్టడీ. సో మేము అనుకో ఇన్ని పోర్షన్స్ చాలే మిగతాది ఎగ్జామినేటర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఓన్లీ చాయిస్, చూస్ ఏ లెసర్ చాయిస్. కరెక్ట్. 5 యూనిట్లు ఉంది అంటే 3 యూనిట్లు చదవాలి. ఇప్పుడు ఇంకోటి కూడా ఉండేదండి ఇంగ్లీష్లో, మనకు వచ్చింది రాసినా చాలు పాస్ అయ్యేవాడు. హిందీ తీసుకున్నాను, అది హిందీలో చాలా ఈజీ మేడం, తెలుగు కూడా రాసేయచ్చు హిందీలో. లేదు దానివల్ల అది వచ్చింది, సెకండ్ క్లాస్ వచ్చింది హిందీలో 58 మార్క్స్. మేడం మీకు ఇంగ్లీష్ మేడం గుర్తుందా? ఇంగ్లీష్ గిరిజాను నలుగురే ఉండేవాళ్ళు. చూసారా ఆల్వేస్ వెరీ వెరీ నాటీ. యాక్చువల్గా మీ ఫ్యామిలీస్ అంతా వచ్చినప్పుడు అంటే దే వుడ్ నెవర్ థింక్ దట్ నో like my husband or my father was so naughty or so this thing. Anyway, thanks a lot. మీరు NRSL లో ఏ కేడర్లో డెమిట్ అయ్యారు ఆఫీస్? నేను అదే రీజనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అనేది ద బ్రాంచ్ ఆఫ్ ఎన్ఆర్ఎస్ మన హైదరాబాద్ ఉంది, దాని రీజనల్ వింగ్స్. సో వి దట్ వాస్ స్టార్టెడ్ విత్ అన్ ఐడియా దట్ ఒక్కొక్క రీజన్ విల్ కేటర్ టు some 5-6 states. So dantlo, I mean that was my last assignment was with Regional Remote Sensing Center. I came out as a scientist SG and ma center ki as a head applications. So that was with that I exited and na under my state ante na dintlo I had all 5 southern states. So I used to travel extensively for Hyderabad. ఏమైందంటే హైదరాబాద్ యూస్ టు బి ఎన్ఆర్ఎస్సి వాళ్ళు హైదరాబాద్ చేసేవాళ్ళు. సో లీవింగ్ దట్ మన విజయవాడ లైక్ ఆంధ్ర, తమిళనాడు, దెన్ కేరళ అండ్ ఇది పుదుచ్చేరి అండ్ ఆల్ దోస్ యూనియన్ టెరిటరీస్. సో ఆల్ ఐ యూస్ టు ట్రావెల్ దేర్. సో దాట్ final question. How you got Ravindra, Mr. Ravindra? That question we will keep it when we meet with the family. That or something. But okay, what I want to tell is that like he has been the major support. Like when I joined for my MSc, my daughter was 3 years old. Please record. Ask my question. I won't change the answer. How the alliance came? So he is actually Arranged.
బాబు వెరీ నాటీ క్వశ్చన్. వాడు అడుగుతున్నది అదే Another question, easy lucky or you lucky? Easy lucky or you lucky? మిమ్మల్ని ఇష్టపడ్డా మీరు సార్ ఇష్టపడ్డా అన్నట్టు అడగాలి. అది ఇండైరెక్ట్ మేము రిలేటివ్, ఈజ్ మై ఓన్ రిలేటివ్, బట్ రిలేటివ్ whom I had not met at all. Only on the ఆయన ఇష్టపడ్డారు, ఆయన మీరు ఇష్టపడాల్సి వచ్చింది. సినిమాలో Hey, Gopi. మేడం ఇంతకు లాస్ట్ మీరు ఇష్టపడ్డారా ఆయన ఇష్టపడ్డారా ఏం లేదు, నేను అదే చెప్తున్నాను. ఇప్పుడా Hey, ఇప్పుడు ఏమైందంటే after so many years of marriage, you know, so like what I see is like the way they have been brought up in the family is lot of respect for women. That is the major this thing. And I mean very freely I'm sharing, and the way he always treats is like, you know, like you are equal. It is అంటే ఆ టైంలో ఇప్పుడైతే యూనో లైక్ ఇప్పుడు గర్ల్స్ విల్ ఫైట్, నో లైక్ ఐఎమ్ ఈక్వల్ యు ఆర్, అది ఏది లేనే లేదు, బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆఫ్ దోస్ థింగ్. అండ్ ఏమంటే వీళ్ళ దేర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు దే నో డూయింగ్ ఎనీథింగ్ ఇన్ ద హౌస్, దే డోంట్ కన్సిడర్ ఇట్ అట్ ఆల్ డిఫరెంట్. అంటే అన్ని పనులను తెలుసు, and nothing is beneath them. So it is like equally he has shared the house responsibility and everything. So Nenu, that's how I was able to do. With a 3-year daughter, I could do my, you know, we were outside in Ahmedabad, family evaru ledu. We had to leave our baby in daycare center lo vadiలిపెట్టాలా. Anything is wrong with the, తెలుసు కదా, when you are working for we have limited leaves, చాలా తక్కువ లీవ్ ఉంటుంది, everything we have to say, baby is not well, so we have to do. And I also had, and one thing is like he was heading a big group there, and he used to ask his lady colleagues to travel. So miss work required. So he used to tell that when I ask my colleagues to travel, I have no right to tell that you don't travel in your work, because you need to travel because my boss will say you have to go. Appudu emayindi, so we never had any clashes for anything regarding any of my job related or any of those things. We never used to, you know, clash or any of the things. And because of him only I could do my MSc chesanu, PhD chesanu, because I never, that's what I told na, our bonds were very simple. I never thought I would be a PhD cheyalani, PhD class, nothing of that kind. So maximum support is he and my. మామూలుగా తెలుగులో సేయింగ్ ఉంది కదా, ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది. నా విజయం వెనుక మీ వారే ఉన్నారు. నిజంగా that I endorse. There is one secret. We don't fight with each other. The reason is, so she goes her way, I go her way. And ఇంకోటి ఏమంటే few of you are in the bank also. So మెయిన్ పోర్ట్ఫోలియో వచ్చేసి నేనే కంట్రోల్ లో పెట్టుకున్నాను. చెప్పారు మేడం, మీరు అంత సేఫ్ కాదు. సార్ ఒక బిట్లో చెప్పేసి I also tell you one very small secret, and whenever I swipe my card, she gets the message on her mobile phone. చెప్పాను కదా, మేజర్ పోర్ట్ఫోలియో ఇస్ ఇన్ మై కంట్రోల్, ఫైనాన్స్ ఇస్ ఇన్ మై కంట్రోల్. మీరు అసలు బెస్ట్ సొల్యూషన్ చెప్పారు. Yeah, I will find out what. Right. So one very nice thing which I would like to, she had not said about that. She was awarded from the government of India for her Smarak project. That is this all these temples. She had tagged more than say 3,000 temples in the country. She was leading the entire team, first thing, and she had a big group of almost 40 scientists. She was the head application. And the third most important thing I would like to share and sit down is that myself, my wife, she, and our daughter, 3 of us, we have published papers jointly in international journals. So that is a thing. I have more than
so many publications, but it was a most choicest publication was with Sudha and our daughter Vandita. That was the first time we did it on one of the best projects in Bhuvan, the portal, and we used it and we got the applause from Prime Minister's Prime office Minister, also. office, Modi's yes. office. That's it. Thank you so much. So you are lucky. So you are lucky. We are lucky. So, We are lucky. Yes. But we want one clarification. అబ్బా ఇంకా clarification. పేపర్ అంతా లీక్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా Can we expect rasam without any తిరగమోత? There must be something. అలకలు ఉండాలి, ఏదో ఒక ఉండాలి, ఇన్సిడెంట్ ఉండాలి. అసలు ఏమంటే Okay. So that paper is something like, we put it as Ravindranath, because I added his name Sudha Ravindranath. My daughter also has father's name, Vandita Mysore Ravindranath, and his name Ravindranath. So it's called a R cube paper. And what I want to tell is, because since I had this B.Ed also Undinwala, now my passion, like post-retirement, what I am planning to do and I have started also is, so wherever the schools because with a geography background and as well as science background, maths, physics background, I am actually taking, like I go to the schools or school children or teachers, I give a talk on about remote sensing, how it can be taught in the most simplest way. So నేనేం అనుకుంటున్నాను, యాజ్ అ పర్సనల్ థింగ్, మీరు చాలా మంది స్టిల్ టీచర్స్ ఆర్ కంటిన్యూయింగ్ కదా మీ స్కూల్స్కి, సో ఐ కెన్ కమ్, I mean, like I'll come over and then I can talk to the children. I know it's all I want to do as a like a voluntary service cheyalani anukuntunna. So నేను అందుకే చెప్తున్నాను, మీరు చెప్తే ఇట్స్ లైక్ మీ దగ్గర యూ హ్యావ్ సమ్ స్కూల్స్ కదా, సో అలా మండల్ దీని వాళ్ళు ఎడ్యుకేషన్ ఆఫీసర్ స్కూల్స్ ఉంటే నేను ఫ్రీగా వస్తాను. I can, if you can arrange for a PPT or something, I can come, do some classes, spread science and spread the knowledge, share the knowledge. That's all. Purely voluntary, I want to do it. Okay. So this is my next passion which I want to do now. Okay. Thank you all. పాత స్నేహితులందరికీ నమస్కారాలు. నేను 83లో డిగ్రీ మీ అందరు చదివాను. ఇప్పుడు మా సుధానే నాకు దేవతలాగా ఎక్కువ నేను సుధానే పెట్టుకున్నాను. ఇప్పటికి కూడా మా పిల్లలకి కూడా చెప్తాను. మా ఫ్రెండ్ ఉంది ఒక అమ్మాయి, ఆ అమ్మాయి చేసినట్టు మీరు కూడా చేయండి బాగుంటారని. అంటే ఆమెను ఒక దేవతలాగా నేను చూసుకునేదాన్ని. అంటే ఆ అమ్మాయి ఎట్లా చేస్తే అంటే మంచి అభిప్రాయాలు, మంచి ఎనర్జెటిక్గా ఉంది. అప్పుడు అంత మంచి ఫ్రెండ్ నాకు దొరకడం చాలా అదృష్టంగా నేను భావిస్తాను. నేను కేవలం ముందర అంటే మీకు కోపం నాకు ఉంది, ఆమె కోసమే వచ్చాను. మెయిన్ సుధా కోసం, సుధాని చూడాలని వచ్చాను. సుధా నాకు ఒక ఆరాధ్య దేవత లాగా అనమాట. అంటే ఆమెలాగా ఉండాలని, కానీ అందరూ ఉండలేము కదా అట్లా. కానీ అట్లాంటి అభిప్రాయాలు అవి నాకు చాలా నచ్చుతాయి అమ్మాయి. నేను అనుకున్నట్టే ఆమె మంచి పొజిషన్లో రిటైర్ అయింది, మంచి పొజిషన్లో ఉన్నది. అట్లే అందరం అలాగే ఉండాలంటే సాధ్యం కాదు కదా, ఎవరి పాటికి ఇంక మన జీవనాలు వేరుగా ఉన్నాయి. నేను 84లో బీఈడీ చేశాను. 89లో ఏపీఎస్సిలో సెలెక్ట్ అయ్యి మ్యాథ్స్ టీచర్గా, మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్గా చేరాను. తర్వాత ఒక 18 ఏళ్ళు సర్వీస్ అయిన తర్వాత హెచ్ఎంగా 2009లో హెచ్ఎంగా ఆటోమేటిక్ ప్రమోషన్, అంటే సర్వీస్ మీద వస్తుంది, సర్వీస్ మీద హెచ్ఎంగా అయినాను. ఒక రాపూర్లో హెచ్ఎంగా పోయినాను. తర్వాత అక్కడ నుంచి బుచ్చిరెడ్డిపాలెం, నెక్స్ట్ సింగరాయకొండకు పోవాల్సి వచ్చింది. సింగరాయకొండకు పోయినా అక్కడ నుంచి ఇప్పుడు పల్లెపాడులో హెచ్ఎంగా చేస్తున్నాను. ఎక్స్టెన్షన్ చేశారు కాబట్టి, లేకపోతే నెక్స్ట్ 22లో రిటైర్ అయిపోయాను. ఎక్స్టెన్షన్ వల్ల 24లో రిటైర్ అవుతాను. నేను మ్యారేజ్ 89 అయింది. నాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. అమ్మాయిలు 2 పెద్దవాళ్ళ తర్వాత అబ్బాయి. అందరికీ స్టడీస్ ఏమో అయిపోయినాయి, ఇంకా మ్యారేజెస్ సెటిల్ కాలేదు. నేను ఇప్పుడు అందరినీ కలవడం చాలా అదృష్టం ఉంది. 1 and all. Very happy to see our all classmates. So actually, Mic on. When Mic on this.
Actually, I did my intermediate at DKW college. At that time, there in degree classes, maths teaching was not good. My mother wants to continue in the same college, DKW college, but I didn't like to continue in that college. I want to join in their college. First, I applied to in the first class after seeing all boys in the class. DKW. చాలా భయం వేసింది నాకు. అంత బాయ్స్ని నేను చూడాల ఫస్ట్ ఇయర్. తర్వాత ఏమంటారు మన లేడీస్ రైటింగ్ గ్రూప్ పోవడం అట్లయింది. డిగ్రీలో నాకు మంచి బేస్ వచ్చింది. తర్వాత ఏంటంటే మా మదర్ ఏదైనా జాబ్ వస్తే చెయ్యి అని చెప్తున్నారు ఆమె ఎగ్గా. ఐ వాస్ ద ఓన్లీ డాటర్ అండ్ ఐ హ్యావ్ 3 బ్రదర్స్. అందుకని నా జాబ్ గురించి వాళ్ళు దే ఆర్ నాట్ మోస్ట్ పర్టికులర్, బట్ ఐఎమ్ పర్టికులర్. జాబ్ చేయాలా, పావర్టీ అనేది ఐ హ్యావ్ సీన్ ఇన్ మై ఫ్యామిలీ. మై ఫాదర్ వాజ్ ఎ టీచర్. పావర్టీ అనేది ఫిజిక్స్ ట్యూషన్కి కానీ కెమిస్ట్రీకి కానీ 150 రూపీస్ మా మదర్ పే చేయాలంటే ఆమె 3 or 4 times కట్టేవాళ్ళు డబ్బులు. At that time, I have decided I should do job because my children should not suffer like that. I decided. After 83, 84, I did my computer programming in Sentinel. I was selected in collected people. 84, 85 period అయిపోయింది. There was no DSCs. So I have worked in St. Joseph's English Medium High School, Durgamita, Nellore for 6 years as school assistant, maths and physics. In 1990 December, I got job as a special teacher in Mandal Prashad. Again, my mother said, "You don't go. You have small children. You should not go." But my husband, he told, he joined in the job. Stepping into the government job because of my husband's encouragement. I was stepped into government job. 10 years I was a secondary grade teacher. Then I got promotion as school assistant in 2001. Last July 4th I got panel HM also, but I didn't take. I had given not filling. Actually, నేను కానీ ప్రాపర్గా ఎంఎస్సీ అవన్నీ చేసుంటే నా కెరియర్ బాగానే ఉండేది. బట్ మై హస్బెండ్ వాజ్ వర్కింగ్ ఇన్ SBI. he is having tight schedule, going by 7:30 from home, coming late nights at 12 like that. I have to see my children. కాబట్టి నేను మా చిల్డ్రన్ కెరీర్ చూస్తున్నానే అనుకొని వాళ్ళని పికప్ చేశాను. యాక్చువల్లీ నన్ను చదువుకోమని చదివించే వాళ్ళు కూడా లేరు. బట్ ఐఎమ్ హ్యావింగ్ అంబిషన్. ఐ గాట్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇన్ ఎస్వి యూనివర్సిటీ. సరే, బట్ ఐ నెవర్ ఫెల్ట్ లైక్ దట్. నేను ఫస్ట్లో బాధపడ్డా, ఎందుకంటే నా బిఎస్ఆర్బీలో సెలెక్ట్ అయినా నేను 86లో. ఇంటర్వ్యూలో పోయింది. April 30 మ్యారేజ్ అయింది. April 30 marriage, May 16th interview. I didn't prepare anything. Just simply I went. They have asked 16 questions. I answered 7 or 8 questions. నాకు అప్పుడే తెలిసింది రాదని. మా వారు అడిగారు, బాగా చెప్పానని చెప్పాను. చెప్పలేదంటే అని భయపడిపోయి, భయం కదా అసలు మాట్లాడాలంటేనే భయం కదా, బాగా చెప్పానని చెప్పాను. బట్ ఐ నో అండ్ ఐ డెంట్ గెట్. కానీ ఆ రోజు రిపెంట్ అయినా నాకు బ్యాంక్ జాబ్ రాలేదే అని. But now I am happy seeing bank people in all the banks. God నన్ను దేవుడు ప్రొటెక్ట్ చేశాడు అనుకుంటున్నా. దేవుడు మీ అంత ఉన్నాడు మేడం, అందుకని మిస్ సార్. ఎగ్జాక్ట్లీ సార్. ఇందాక సుధా చెప్పినట్టు God has his own plan అని చెప్పినట్టు. But I enjoyed school teaching. Actually, I didn't like teaching, working in schools. I didn't like that. But దేవుడు ఇచ్చినటువంటి ప్రొఫెషన్ని అట్లానే కాదు సార్, అట్లాని కాదు. అంటే మన ఏజ్
24, 25 అప్పుడు మనం ఎలా ఆలోచిస్తామంటే డిగ్రీలో మంచి మార్క్స్ తెచ్చుకొని ఒక బ్యాంక్ జాబ్ అఫీషియల్గా హాయిగా ఫ్యామిలీని కూర్చొని చేద్దాం అనుకుంటాం, కానీ టీచింగ్ ప్రొఫెషన్కి పోదామని మోస్ట్లీ ఎవరు అనుకోరు. ఆబ్వియస్లీ వెళ్తారు టీచింగ్ వచ్చిన వాళ్ళందరూ. అంటే మేము వచ్చామని ఇంట్రెస్ట్గా అని చెప్పినా కూడా నేను నమ్మను. తర్వాత యాక్చువల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం ఎంజాయింగ్ విత్ స్కూల్ చిల్డ్రన్ నిజంగా చెప్తున్నా, ఎంత రిలీఫ్ అంటే అంత రిలీఫ్. మనకి ఇంట్లో స్ట్రెస్ స్ట్రెయిన్ ఉంటే కూడా స్కూల్కి వెళ్తామా, వాళ్ళు హ్యాపీగా వచ్చి మేడం ఏం మేడం మీరు ఇంకా రాలేదు మా క్లాస్కి ఐఎమ్ మేడ్ ఆఫ్ నెల్లూరు. ఏం మేడం మీరు ఇంకా రాలేదు మేడం మా క్లాస్కి, రండి మేడం మీరు క్లాస్ ఖాళీ ఉండ కూడా రమ్మంటారు. వాళ్ళ యొక్క లెవెల్ ఎఫెక్షన్కి మనము మనకుంటే స్ట్రెస్ పడుతుంది. స్కూల్కి ఎప్పుడు పోదామని ఉంటుంది. నాకేదండి 60 క్లాస్ క్లాస్ 61 వచ్చి 6 months అయింది. థ్యాంక్స్ కాదు సార్, వాళ్ళు రిటైర్ చేస్తుంటే అయిపోయే వాళ్ళ స్ట్రెస్ గురించి చెప్పడము. బట్ ఏంటంటే ఈ టీచింగ్ ఫీల్డ్ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. టీచింగ్ ఫీల్డ్లో కూడా ఎంజాయ్మెంట్ ఉంది. చిల్డ్రన్ సైకాలజీ, స్మాల్ చిల్డ్రన్ సైకాలజీ, దేర్ టాకింగ్స్, దేర్ ఒపీనియన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆఫీస్లో మనకున్న నాలెడ్జ్ని ప్రజెంట్ చేస్తాం, ఇది కూడా బాగుంటుంది. బట్ 2016లో ఐ గాట్ హార్ట్ ఆపరేషన్. నా హార్ట్లో స్టంట్ వేస్తున్నారు. బట్ స్టిల్ ఐ నెవర్ ఫెల్ట్ అన్ఈజీ బికాస్ ఆఫ్ స్టంట్. కాబట్టి నేను డూయింగ్ జాబ్ ఈజ్ మై ప్యాషన్. ఏదో స్కూల్ శాలరీ కోసం, డబ్బు కోసం ఇంత ఇబ్బందులన్నీ మనం ఓవర్కమ్ అయిపోతాం. అలాగ పోను, పిల్లలకి నాకుండే బెస్ట్ వాళ్ళకి ప్రజెంట్ చేద్దామని పోతాం. మంచి ఇంకొక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి అంటే లైఫ్లో నాకు సుధా చెప్పింది వెళ్ళి గుర్తొచ్చింది నాకు. ఇన్ 2001 డిసెంబర్ I got ప్రమోషన్ వచ్చినప్పుడు మా వాడిని రమ్మన్న కౌన్సిలింగ్కి. ఏం లేదు నువ్వు వెళ్ళి నాట్ వెల్లింగ్ రాసేసి వచ్చేసేయి, ఫ్యామిలీ అంతా పిల్లలు చిన్న పిల్లలు 6th క్లాస్ 8th క్లాస్ చదువుకున్నారు, నో నీడ్ ఆ ప్రమోషన్ వచ్చేసి హాయిగా సెకండ్ గ్రేడ్గానే ఉండు, 1 to 5th క్లాస్ బాగుంటుంది అని చెప్పారు. సరే ఆయన మాట వినడమే నాకు అదొకటే తెలుసు, ఇంకేం తెలియదు. సరే వెళ్ళా కౌన్సిలింగ్కి వెళ్ళి. మీరు నమ్మరండి, నిజంగా చెప్తున్నా, భగవంతుడు అనేవాడు ఉన్నాడు, మనకి ఏం కావాలో ఆయన ఇస్తాడు అని సుధా చెప్పిన దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇది. వెళ్ళాను, నాట్ ఫీలింగ్ ఎవరిని అడగలా, మా వారు చెప్పారు, నాట్ ఫీలింగ్ ఇచ్చేసాను. ఇంకా ఎస్ఆర్ దగ్గర ఐ థింక్ దెర్ ఆర్ టీచర్స్ ఆల్సో ఇన్ దిస్ గ్రూప్. ఇంకా ఎస్ఆర్ ఎంట్రీ పడాలి నాట్ ఫీలింగ్కి. అప్పుడు కృష్ణారెడ్డి సార్ పిలిచి, వై మేడం యూ ఆర్ గివింగ్ లైక్ దట్, ఆఫ్టర్ 3 years యూ విల్ కమ్ బ్యాక్ టు కావలి డివిజన్, డోంట్ డూ లైక్ దట్ అని చెప్పారు సార్. ఎట్లా సార్ అంటే ఐ విల్ కమ్ అంటాను, ఈజ్ యూనియన్ లీడర్ వచ్చి చెప్పి నా ఆర్డర్ తీసేసుకొని ఆమె తెలియకి ఇచ్చేసింది లెక్కరు. సార్ మేడం ఈజ్ హైలీ ఇంటెలిజెంట్, డోంట్ డూ లైక్ దట్ అని చెప్పి ఆ ఎస్ఆర్లో తీపిచ్చేసి నాకు ప్రమోషన్ ఇచ్చి ఇసుకదాన చేశారు. ఒంగోలు బార్డరు అక్కడ మట్టి ఇంట్లో ఉన్నా, మట్టి ఇంట్లో. బట్ ఐ నెవర్ ఫీల్ నేను మట్టి ఇంట్లో ఉన్నానే. మధ్యగానే తిన్నా 3-5 years మధ్యగానే తిన్నా. బట్ ఐ ఆమ్ ఎఫ్ఎస్సీ దేర్ బికాస్ ఐ ఆమ్ సీనియర్. రిమైనింగ్ స్టాఫ్ ఆర్ ఆల్ ఆర్ SGTs. ఐ ఆమ్ ఎఫ్ఎస్సీ హెచ్ఎం దేర్ 5 years చేశాను. అగైన్ ఐ బ్యాక్ టు జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ కావాలి. దెన్ ఐ వాస్ ట్రాన్స్ఫర్డ్ టు జెడ్పీహెచ్ఎస్ బ్రాహ్మణ. మన పెట్టుండే ట్రాన్స్ఫర్స్ వచ్చుండేవి. ఐ డిడ్ టేక్ బ్రాహ్మణ ఈజ్ ఎ నైస్ ప్లేస్, ఇట్స్ ఎ సెక్యూర్డ్ ప్లేస్. నేను ఎంఎస్సి అవన్నీ నేను చదవలేకపోయినాను, స్ట్రాంగ్ డిజైర్ ఉండేది. అప్పుడు మా పిల్లలకి మాత్రం మంచిగా చదవాలని చెప్పి వాళ్ళు కోఆపరేషన్ ఇచ్చింది. మా పిల్లలు అదే అంటారు, ఒరే అమ్మ అప్పుడు ఎంఎస్సి చేయలేదని మా అమ్మ ప్రాణాలు ఇస్తుందిరా అని చెప్పి వాళ్ళు. పెద్ద అబ్బాయి ఐఐటి చేశాడు ఎంటెక్లో, ఐఐటి ఎంపీహెచ్లో. రెండో అబ్బాయి ఎంఎస్సి. అంటే నాకు ఆపర్చునిటీ లేదు సార్, అందువల్ల చదవలేకపోయినా. ఏం చేస్తాము, భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని మనము హ్యాపీగా వినియోగించుకోవాలి.
నేను మాత్రం అండి మా అబ్బాయి బెంగళూరు రమ్మన్నాడు, వచ్చేసి మాకు నేను హాలిడేస్, మా పెద్ద అబ్బాయి వచ్చి మా బెంగళూరు కంటే కూడా లేదు, మాకు ఇది గెట్ టుగెదర్ ఉంది, ఇన్ దీస్ హాలిడేస్ ఐ వోంట్ కమ్ అని చెప్పి కొంతమందినైనా మనకు అంటే మీ ఫేసెస్ నిజంగా చెప్తున్నా ఆ టైంలో నాకు ఇప్పుడు చూసి గుర్తుపెట్టుకోవాలి. ఆ టైంలో ఇప్పుడు అందరూ పెద్ద మనుషులే. గుర్తులేదండి. ఎందుకంటే మేము ఫస్ట్ లైన్లో కూర్చునే వాళ్ళం, పాట వినేది ఇంకా పక్కన వేడి అట్లా చేసేవాళ్ళం. ఒకసారి నేను ధ్యానం చేస్తున్న స్పాట్ సెలిబ్రేషన్ సెంటర్లో కలిసాము. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే సార్ మీరు పక్క పక్కన మీరందరూ గుర్తుంటారు. ఒక సార్ వచ్చేవారు, రవి సార్, ఆయన ఆ సారు ఒక టాపిక్ అదేంటంటే రబ్బర్, ఆ రబ్బర్ అనే టాపిక్ని ఒకటేమైనా 2 months చెప్తుంటే మీ ఇద్దరు ఏందబ్బా ఇది రోజు రబ్బర్ చెప్తున్నారు అనుకునేవాళ్ళు. నేను ఫాస్ట్గా రాలేకపోయాను. జ్ఞానపసన రాస్తుంటే తన చూసి రాసేదాన్ని. సీరియల్స్ ఏమైనా చేస్తున్నారేమో. మనము అంటే అక్కడ మనందరికి ఎంతవరకు అర్థమైంది కానీ సంహౌ లిఫ్టెడ్ అవర్ నాలెడ్జ్ బై టేకింగ్ ట్యూషన్స్ ఆర్ సంథింగ్. మనం ఎట్లా పట్ల లిఫ్ట్ అయ్యి ఒక జాబ్ అనేది తెచ్చుకొని మన అప్పుడున్నటువంటి గొప్ప లెక్చరర్స్ ఎక్కడ లేరు. మనందరం కూడా వెల్ సెటిల్డ్గా ఒక మంచి పొజిషన్లో మంచి పద్ధతిగా సాంప్రదాయంగా అందరి చేత మనము గౌరవించబడుతూ మంచిగా మనందరం సెటిల్ అయినాం. ఫర్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ ఆఫ్ యూ. అదే నేను మా వారిని కూడా రమ్మన్నా, రండి పోదామంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం చేస్తాను నాకే చెప్తా. అక్కడ గర్ల్స్ చెప్పినా బాయ్స్ ఒకరి ఫేసెస్ గుర్తులేవు. బట్ వెళ్ళండి, నేను ఇంట్లో ఒక రోజున ప్రసాదం ఆ టైప్ కానీ నేను చాలా కూల్గా ఉంటాను. చాలా మవారు చాలా తక్కువ మాట్లాడతారు. నేను కూడా నా దగ్గర టైం అండి. మార్నింగ్ 7:30కి స్టెప్ అవుతూ ఈవినింగ్ వచ్చేసరికి 6 వచ్చిన రెడీ అయిపోతాము. మీరందరూ ఏమేం చేస్తున్నారు? బయాలజీ మేబీ కొంతమంది అంతా చూసాను, పెట్టారు కదా నాకు బయోడేటా. ఇంకేంటి నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి బెంగళూరు ప్లాట్ఫామ్లో చేస్తారు, అమ్మాయి హౌస్ వైఫ్. ఒక చూసాను అమెరికాలో మెల్బ్రో. Thank you for giving me this opportunity to talk before you. నీ గురించి ముక్కలుగా చెప్తారట. వాడట్టయితే వాటి చెప్తారు. నువ్వు గమ్ముంటా అక్కడ వాడు నా పేరు జి నరసింహప్రసాద్. మిత్రులు జిఎన్ ప్రసాద్ అంటారు, జిఎన్పి అంటారు గుడికల్గా. నేను 83లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. ఆల్మోస్ట్ చాలా మందిని గుర్తుపెట్టుకున్నాను. కొంతమందిని ఎస్పెషల్లీ గుర్తుపెట్టడం కూడా చాలా కష్టం అయిపోయింది నాకైతే. ఎస్పెషల్లీ గర్ల్స్ ఎవరు గుర్తులేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మేము ఎంబీబీఎస్ అయ్యేటప్పటికీ ఒక మ్యాథ్స్ క్లాస్కి మాత్రమే వచ్చేవాళ్ళము. సో దట్ ఈస్ వై. అందువల్ల ఎందుకంటే నేను అందరినీ గర్ల్స్ అంటున్నానంటే అప్పుడైతే పెద్దవాళ్ళు అయిపోయినా కానీ మరి ఇప్పుడు చిన్నపిల్లలాగా ఉంటున్నాయి కాబట్టి ఐ కాల్ యూ ఆల్ ది గర్ల్స్. 83 అయిపోయిన తర్వాత నేను పోస్ట్ గ్రాడ్యుయేట్లో చేరాను కర్నూలులో. బట్ సమ్హౌ ఐఎమ్ నాట్, నాకు ఇంట్రెస్ట్ పుట్ల ఆ సబ్జెక్ట్ మీద.
వదిలేసి వచ్చేసాను. తర్వాత బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం, 85లో బ్యాంక్లో చేయడం జరిగింది. సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని 2021 నవంబర్ 31 రిటైర్ అయిపోయాను నేను. తర్వాత నాకు ఒకే అబ్బాయి. అసలు నేను లేట్ మ్యారీడ్, ఎందుకంటే నాకు 3 సిస్టర్స్. సో వాళ్ళకి వాళ్ళ మ్యారేజెస్ అయిన తర్వాత నేను చేసుకోవడం జరిగింది. అందులో అబ్బాయి ఇప్పుడు యూకేలో లివర్పూల్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. మొన్ననే ఎగ్జామ్స్ రాశాడు, ఎంఎస్సీ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్. ఇంకా ఆయన కనుక సెటిల్ అయిపోతే ఇక నాకు రెస్పాన్సిబిలిటీస్ లేవు, ఒకటే అమ్మాయి. వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ ఆల్. కానీ మా బ్యాచ్మేట్స్లో ఆల్మోస్ట్ చాలా మంది రాలేదు, మా వాళ్ళు ఎకనామిక్స్ వాళ్ళు. ఎందుకంటే మేడం ఒక అమ్మాయి జ్యోతి గారు అని ఉండేవారు, ఆమె రాలేదు. శ్రీనివాసన్ రాలేదు, మా బ్యాచ్లో ముఖ్యుడు. అంటే మేము చదువుకున్నప్పుడు మా 3-4 ఒక బ్యాచ్ ఉండేవారు. అఫ్కోర్స్ సహస్రాము లెఫ్ట్ అస్, అదొకటి చాలా బాధాకరంగా ఉంది. బట్ ఎనివే మధుని చూశాను. మా ప్రసాద్ నారాయణ గారు, తర్వాత శ్రీధర్ నాకు ఐ వాస్ కన్ఫ్యూజ్ ఎంఈఎస్ఆ ఎంపీసీ అని. థ్యాంక్ యూ. So I thank you all for giving me this opportunity to spend few minutes before you. Thank you. డిగ్రీ అయిపోయిన తర్వాత బిజినెస్ లైన్లోకి వచ్చాను. కోల్డ్ స్టోరేజ్ ఒకటి రన్నింగ్ చేస్తున్నాను. అది ఇంకా ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది 35 years నుంచి. ఇక సైడ్ బిజినెస్ అంటూ ఒక 3-4 చేశాను. కంటిన్యూగా ప్రజెంట్ జనరల్ మెడికల్ స్టోర్స్ అనేది రీటైల్ స్టోర్ టైం పాస్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, 2 అమ్మాయిలు. పెద్ద పాపని కావాలని ఇచ్చాను, చిన్న పాపని ఒంగోలు ఇచ్చాను. ప్రజెంట్ అయితే అన్ని బటన్స్ వదిలేసి జస్ట్ ఫ్రీ లైఫ్గా లీడ్ అవుతున్నానండి. అంతకన్నా నాకు స్పెషల్ ఇంకేం లేదు. థ్యాంక్ యూ. మాట్లాడేశారు. వాడు అడిగాడు నా పేరు అంటే వాడికి చెప్పాను. పేరు విజయ్ కుమారు. అందరూ అన్ని మాట్లాడేశారు, నేను మాట్లాడడానికి ఏం లేవు. అన్ని అలాగే జరిగినాక నాకు జరిగింది అనుకుంటున్నాను. భగవంతుడు నాకేమీ లేదు, నేను భగవంతుడు ఏం అడగలేదు. ఇలా బతుకుతున్నాను. కూతురునిచ్చాడు, ఆ కూతురు అదే చదివింది, ఇంజనీరింగ్ అయిపోయింది. అల్లుడు కూడా టీసీఎల్లో పనిచేస్తున్నాడు, టీసీఎల్ చెన్నైలో పనిచేస్తున్నాడు. నాకు మొదటి నుంచి కోరికలు అంటే ఏం లేవు, దేవుడు కూడా ఏమీ బతకాలి కాబట్టి బతికాను కాబట్టి అంతకు వేరే ఎలా బతికేమనే దానికన్నా బతికేమనేది నాకు చాలా ఇష్టం. భగవంతుడు ఈ మాత్రం ఇచ్చిన దానికి చాలా ఆనందంగా ఉంది. కొత్తగా కోరికలు ఏం రాలేదని దానికి హాయిగా గుండెల మీద చేతులు వేసుకుని నిద్రపోయాను. ఆయన ఇచ్చాడు చాలా. చెప్పడానికి నాకేమని పొడవలేదు కానీ మైక్ దగ్గర పెడతారా, ఇంకా దగ్గర పెడతావా? డిగ్రీ అయిపోయిన తర్వాత నేను కొద్ది రోజులు మా ఇంటి దగ్గర వ్యవసాయం చేసుకుంటున్నాను. మా రైస్ మిల్ ఉండేది అవన్నీ చూసుకుంటున్నాను. తర్వాత మెడికల్ రిప్రజెంటేటివ్గా 3.5 years వర్క్ చేశాను. అంటే అవన్నీ మూసేసిన తర్వాత మనం పోవటం రైస్ మిల్ మూసేసాం, మూయబడింది అది. తర్వాత మెడికల్ రిప్రజెంటేటివ్గా ఒక 3.5 years వర్క్ చేశాను. తర్వాత మా ఫ్రెండ్ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో చెన్నై తీసుకెళ్ళాడు. చెన్నై నుంచి మైసూర్ తీసుకెళ్ళాడు. అక్కడ ఒక 7.5 years వర్క్ చేశాను.
ఊరు కాదా వర్క్. మొత్తం మైసూర్లో 7 years ఉన్నాను, చెన్నైలో ఒక 3.5 years ఉన్నాను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోనే. దాని తర్వాత అనంతపురంకి వేరే కంపెనీలో జాయిన్ అయ్యాను. సివిల్ వర్క్సే చేశాను నేను. సివిల్ వర్క్స్లో అడిపల్లి రిజర్వాయర్ అని చెప్పి పీలేరు దగ్గరలో ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేశాను. కెనాల్స్ కూడా వర్క్ చేశాను, దాన్ని రిలివెంట్ కెనాల్స్, కొన్ని మైనర్లు మేజర్లు అన్నీ చేసి ప్రస్తుతం నేను గుల్బర్గాలో టోల్స్ అబ్జర్వర్గా ఉన్నాను. మా కంపెనీకి ఒక 4 టోల్స్ ఉన్నాయి. గుల్బర్గా రూట్లో, అంటే గుల్బర్గా నుంచి హైదరాబాద్ పోయే రూట్లో 2 ఉన్నాయి. తర్వాత షోలాపూర్ పోయే దగ్గర ఒక 2 ఉన్నాయి. వాటికి అబ్జర్వర్గా ఉన్నాను. రీసెంట్గా అక్కడ పోయాను. ఈ ప్రాజెక్టు కొంచెం ఫైనల్ బిల్స్ ఉంటే చూసుకుంటున్నాను. ఆల్మోస్ట్ మళ్ళీ మాకు ఇంకో 15 సంవత్సరాలు సర్వీస్ పెరిగినట్టయింది. 74 సంవత్సరాలు చేసేదానికి స్కోప్ వచ్చింది. నాకు 2 పిల్లలు. ఆ అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది. అమ్మాయిని మీ మాదిరిగానే బ్యాంక్ ఎంప్లాయీకి ఇచ్చాను నేను. రమణ వారసాన్ని చూశాను. ఇటు పక్క తిరిగి చూపాను, ఈ పక్క చూడాలి. నేను సోదాల పక్కన తిరగలేదు, నేనంతా బ్యాంక్ ఎంప్లాయీ. అందుకనే మీ పక్క చూడలేదు వాళ్ళు. ఊరికే వాళ్ళకి కొంచెం గౌరవం ఉంది. నీకెందుకు తోలు తీస్తా. తర్వాత మా అబ్బాయి ఎంఎస్సీ చేస్తున్నాడు, ఖాళీగానే ఉన్నాడు. పర్వాలేదు, ఇబ్బంది లేదు. అప్పు అనబడలే, అబ్బాయి అనబడలే, అటువంటి సిచ్యువేషన్లో ఉన్నాను. చదువుకునేంత లేదు కానీ చల్లగా ఉండేంత సంపాదించుకున్నాను. ఇబ్బంది ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి రమణకి, అరుణాకి, వీళ్ళందరికీ థ్యాంక్స్. శత్రువులు ఎక్కడో ఉంటారు కదా, పక్కనే ఉంటారని చెప్పావు కదా. సో మీరు నేను చెప్పిన తర్వాత మీరు రాంగ్ అని ప్రూవ్ అవుతుంది అనమాట. కృష్ణ దో హీఈస్ బిఎస్సి, నౌ హీఈస్ వెరీ నాలెడ్జబుల్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. సో హీఈస్ ఎ కన్సల్టెంట్ ఫర్ లాట్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ ఆల్సో విల్ కమ్ టు హిమ్. చెప్పు వస్తారనమాట ఇంజనీర్స్ అందరు కూడా. హీ హాజ్ అటెండ్ లాట్ ఆఫ్ ప్రాక్టికల్ నాలెడ్జ్. So he has attained a lot of theoretical, practical knowledge in the civil engineering field wherever he supported. So lot of people in the వీడి దగ్గరికి వస్తారనమాట. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, క్లారిఫికేషన్స్ ఉన్నా కూడా. టెక్నికల్ నాలెడ్జ్, చాలా నాలెడ్జ్ గెయిన్ చేశాడు. తర్వాత ఇందాక నేను చెప్పాను కదా, ఆటోమొబైల్స్ నా ప్యాషన్ అది ఇది అని చెప్పాను. మొన్న నాది క్లచ్ లూజ్ అయిపోతే వీడికే ఫోన్ చేశాను, ఏమైందిరా అని. సో చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది. సో ఆఫ్టర్ వీళ్ళ కూతురు పెళ్ళి అయిపోయిన తర్వాత వీడు గ్రాండ్ డాటర్ అడిక్ట్ అయిపోయినాడు అనమాట. వీడు వాట్సాప్ స్టేటస్ చూసినా కూడా అదే ఉంటుంది. సో నేను వచ్చింది యాక్చువల్గా చెప్పేది ఏంటంటే టెక్నికల్ నాలెడ్జ్ చాలా ఉంది. నేను మనవరాలను ఎందుకు చూస్తున్నానంటే, మేము ఉద్యోగం చేసేటప్పుడు పిల్లల్ని చూడలేదు, అందుకని ఇట్లా అనుభవిస్తున్నాను. నీకేముంది, ఊర్లోనే ఉన్నావు కదా. ఇప్పుడు సింగ్కి థ్యాంక్స్ చెప్పను, చక్రికి చెప్తాను. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కౌంట్స్ అనేది సింగ్ విషయంలో అది కరెక్ట్. రావు కృష్ణారెడ్డి. మిత్రులందరూ వచ్చినందుకు సంతోషం. చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. నేను 83 డిగ్రీ అయిన తర్వాత ఎంఎస్సీ సీట్ రాలేదు. ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యాను. ఎందుకంటే
రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ అనగా ముందు రోజు తెలుగులో గైడ్ని తెలుగులో చదివి ఇంగ్లీష్లో రాశా. అందుకు ఇంగ్లీష్లో ఫెయిల్ అయిపోయా. ఒక సర్టిఫికేట్ ఎక్కువైపోయింది. నాకు ఎస్పీ యూనివర్సిటీలో సీట్ రాలా. ఒక సంవత్సరం ఖాళీగా ఉండిపోయింది. ఇంకప్పుడు ఎంఎస్సీకి ట్రై చేయడం, జేఎన్టీకి ట్రై చేశాను. ఈ లోపల ఇంజనీరింగ్ రాద్దామని ఒకటి రాశాను. ఇంజనీరింగ్ రాసేటప్పటికి ఇంజనీరింగ్లో స్కోర్ వచ్చింది, ర్యాంక్ వచ్చింది. ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేటప్పటికి జేఎన్టీయూ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ 3 సెలెక్ట్ అయినట్టు లెటర్స్ వచ్చినాయి. ఇంగ్లీష్ రాలా. నేను ఎంఎస్సీ వెళ్ళిపోదాం అనుకున్నా. మా ఇంట్లో వాళ్ళ ప్రెజర్ వల్ల ఇంజనీరింగ్ చేశాను, సివిల్ ఇంజనీరింగ్ చేశాను. నాకు ఇష్టం లేదు, ఎంఎస్సీ వెళ్ళిపోదాం అనుకున్నా. అని ఇంజనీరింగ్ సీట్ వచ్చింది కదా చేయమన్నారు. వాకాడ్ ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ చేశాను. తర్వాత గవర్నమెంట్ సర్వీసెస్ కోసం ట్రై చేశాను. ఒక మిలిటరీ సెలక్షన్స్లో ఒక ఇంటర్వ్యూ వచ్చింది అలహాబాద్లో. అక్కడ ఫైనల్ టెస్ట్లో ఫెయిల్ అయిపోయింది. తర్వాత ఏపీ సర్వీస్ కమిషన్ రాశాను, అక్కడ ఫైనల్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయింది. ఏంటంటే సిల్లీ క్వశ్చన్లు అడిగినారు. వద్దులే ఇంగ్లీష్ భయపడతారు. ఇంగ్లీష్లో వీక్ కాదు, తెలుగులో చదివి ఇంగ్లీష్లో రాశా. అది కాదు, ఆ రోజు ముందు రోజు కృష్ణ సినిమా ఏదో రిలీజ్ అయ్యి ఉంటుంది. సినిమా సబ్జెక్ట్ అంతా వేరే వాడు తప్ప అదే మా హరి చెప్తాడు. ఇంటర్వ్యూలో అడుగుతాడు, చెప్పు కృష్ణ, చెప్పు. నువ్వు రెడ్డి కదా, నీకెందుకు ఉద్యోగం? ఓపెన్ గా అడిగాను. ఓపెన్గా డౌరీ కోసమా? డౌరీ సిస్టమ్ పోవాలంటే ఏం చేయాలి? సరే, అది ఫెయిల్ అయిపోయింది. సరే, నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేశాను. ట్రై చేస్తే ఇంటర్వ్యూ రాలేదు. తర్వాత బిజినెస్లోకి ఎంటర్ అయిపోయాను. బిజినెస్లో షేర్ మార్కెట్ బిజినెస్ చేశాను. కృష్ణ శర్మ బాగా తెలుసు, సిల్వర్ లైన్ అంటాడు. సిల్వర్ లైన్ అనే కంపెనీ మీద 7-8 లక్షలు పెట్టాను ఆ రోజుల్లో. అది ఒక 6 months లోపల ఒక 30-32 లక్షలు అయిపోయింది. 2000 మార్చికి 32 lakhs ఇన్ పేపర్. అమ్మలేదు అప్పుడు. అది అమ్మాలని ఎంత ట్రై చేసినా భగవంతుడు సుధా మేడం చెప్పింది కదా, టైం రావాలా. ఎంతసేపు అక్కడ కూర్చొని అమ్మియాలని భగవంతుని ఎంత ప్రార్థన చేసినా అది అమ్మ ఓకే సెల్ అని ఒక మాట అంటే 32 లక్షలు మా వారం రోజులు మా బ్యాంకులో పడిపోతాయి. ఆ సెల్ అనే మాట చెప్పలేకపోయాను. ఇంగ్లీష్ రాలా. 32 లక్షల రూపాయలు క్యాష్. 32 రూపాయలు అయ్యింది. అవును, 40,000 కమ్ముకున్నాను. 40,000 కమ్ముకున్నాను. అప్పుడు కూడా సెల్ అన్నాను. తర్వాత ఘోరమైన సిచ్యువేషన్ ఏంటంటే అందరూ సక్సెస్ఫుల్ చెప్తా ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ అందరూ ఎంజాయ్ చేస్తారు. సక్సెస్ అయితే ఫెయిల్యూర్ అయితేనే ఎంజాయ్ చేయడం ఉండాలా? ఫెయిల్యూర్ కూడా ఎంజాయ్ చెప్పండి. మా బ్రదర్ నా మీద కోర్టుకు వెళ్ళాడు. మా ఫాదర్ చనిపోయిన తర్వాత డిస్ప్యూట్, ప్రాపర్టీ డిస్ప్యూట్ పోతే పొలిటికల్ ప్రాబ్లం. మా ఫాదర్ పొలిటికల్ పోతే 3 మండలాలు స్ట్రైక్ చేశాను ఒక్కడ మీద. నేను ఒక్కనే సరెండర్ కావాలని. మా ఇంటికి మంగళవాడిని పంపించలా, సాగలవాడిని పంపించలా, పశువుల కావాలి పంపించలా, పంపించలా, కసువేశాన్ని పంపించలా, ఎవరిని పంపించలేదు.
విలేజేస్తే ఆ పశువులు ఉంటే అవి ఓ అని ఏడుస్తున్నాయి, వాటికి నీళ్ళు పెట్టేవాళ్ళు లేదు, వాటికి కసివేసేవాళ్ళు లేదు, ఎవరు రావట్లేదు. నేనే పోయి పెరిగి వేసి పెట్టి చూసి వాటిని నిదానంగా సాల్వ్ చేసి కోర్టు ఇష్యూ బయటపడేటప్పటికి 6 సంవత్సరాలు అయింది. ఈ 6 సంవత్సరాల్లో ఉన్న ధైర్యం అంతా కోల్పోయాం. తర్వాత ఇంకెందుకని ఇది 40,000కి వచ్చేసింది, ఈ 32 లక్షలు. అప్పుడు ఇంకా మళ్ళీ జాబ్ ట్రైల్స్లోకి వెళ్ళాను. ఆఫ్టర్ కంప్లీటింగ్ మై డిగ్రీ ఆఫ్టర్ 18 years I entered into the job. అప్పుడు జాబ్లో జస్ట్ 2006లో 15,000 శాలరీస్కి 2,000 ఇన్సిడెంట్కి కేరళలో జాయిన్ అయ్యాను. కేరళలో జాయిన్ అయ్యి 1.5 సంవత్సరానికి నెక్స్ట్ మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయాను 65,000కి. అక్కడి నుంచి కొంచెం క్యారియర్ డెవలప్ అయింది. సో కంఫర్టబుల్గా అన్నీ మా ఒకే ఒక పాపకు పెళ్ళి అయిపోయింది. లక్కీగా వాళ్ళు మంచి సంబంధం దొరికింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కేవలం భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల సుధా మేడం చెప్పినట్టు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా మనిషిగా ఉన్నాము అని అంటే కేవలం నేను భగవద్గీత నమ్ముకున్నాను. నేను 8 సంవత్సరాలు ప్రతిరోజు సాయంకాలము 18 అధ్యాయాలు పారాయణం చేసేవాడిని. 8 సంవత్సరాలు చేశాను. విష్ణు సహస్రనామం రోజుకి 108 సార్లు లెక్కన 85 రోజులు చేశాను. 108 రోజులు చేయాలనుకున్నాను, 85 రోజులకి పెండింగ్ పడిపోయింది. రెండోసారి మళ్ళా ట్రై చేశాను. విష్ణు సహస్రనామం 108 సార్లు రోజుకి లెక్కన 78 రోజులు చేశాను. అందుకే ఒక చిన్న లాజిక్ చెప్తా అవుతున్నాం. లాస్ట్లో వివేకానంద చెప్తాడు, ఒక సింహం ఉన్నది, ఆడసింహం, గర్భం, గొర్రె పిల్లలు ఉన్నాయి. ఆ గొర్రెని తినేదానికి ఇది దూకుతుంది, గొర్రె మిస్ అయిపోతుంది, అది డెలివరీ అయిపోతుంది, అది ప్రాణం వదిలేస్తుంది. ఆ సింహం పిల్ల గొర్రెల్లో కలిసిపోతుంది. ఈ గొర్రెల్లో కలిసిపోయేది గొర్రెల దాకా మేవ 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 అంట, గొర్రెల దాకా పచ్చికి తింటా, గొర్రెలాగానే తయారవుతుంది. ఇది గమనించిన ఒక సింహం, ఇదేంది మన సింహం, మన జాతిది గొర్రెల్లో చేరిపోయి ఉన్నది, ఇది గొర్రెలాగా బిహేవ్ చేస్తున్నది. దీనికి ఏ విధంగా అయినా సరే మన స్వస్వరూపాన్ని, మన తేజస్సుని, మన శక్తిని చూపించాలని దాన్ని పట్టుకొని వస్తుంది. పట్టుకొని వచ్చి ఒక గొర్రెని చంపి రక్తం తాగమంటే తాగదు. అప్పుడు ఒక బావిలో తీసుకుపోతుంది. అది ఆ మొహాలు 2 నీళ్ళలో చూపించమంటుంది. 2 మొహాలు ఒకే రకంగా ఉంటాయి. అప్పుడు ఇది గర్జిస్తుంది. అప్పుడు చిన్నపిల్ల కూడా గర్జిస్తుంది. అప్పుడు దానికి నేర్పిస్తుంది ఆ గర్జన ఎట్ట చేయాలనేది. ఆటోమేటిక్గా వచ్చేసింది దానికి. అప్పుడు మళ్ళా తీసుకొచ్చి రక్తం తాగి నేర్పిస్తుంది. రక్తం తాగి మళ్ళీ అది సింహంలాగా తయారవుతుంది. ఇప్పుడు అందరూ 60 yearsకి వచ్చేసినాం, అన్నీ అయిపోయినాయి. గర్జించాలా మేమేమో అదే గర్జించాలి. అన్ని బాధ్యతలు అయిపోయినాయి. ఇప్పుడు చేయాల్సింది భగవంతుని వేడుకోవడం. నీలోనే భగవంతుడు ఉన్నాడు, అదే గురువు. ఆ సింహం వచ్చి చూపించడమే గురువు. దాని స్వస్వరూపాన్ని చూపించింది. నీలో స్వస్వరూపాన్ని, నీలో ఉండే ఆ చైతన్య శక్తిని మీరు గమనించగలిగితే మీలో అందరిలో ఉండేది చైతన్య శక్తి. అదే నడిపిస్తూ ఉన్నారు. ఆ చైతన్య శక్తిని గమనించి ఆ చైతన్య శక్తిని కానీ అబ్జర్వ్ చేయగలిగితే జన్మ ధన్యమైపోతాయి. ఎంత సంపాదించినా, ఎంత ప్రమోషన్లు వచ్చినా, ఎంత కోటీశ్వరులైనా ఎన్ని ఎత్తుకోపోయేది ఏమీ లేదు.
ఒక జ్ఞానం మాత్రమే చేసిన మంచి పనులు, మంచి జ్ఞానం. అందుకని వస్తురూపాన్ని చూసేదానికి ప్రయత్నం చేయండి. రైటే కృష్ణారెడ్డి, చైతన్యాన్ని 60 ఏళ్ళకి గర్జిస్తే ఎవరు లెక్క చేస్తారు? ఉన్నాయి, ఈ ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరు లెక్క చేయకుండా నువ్వు తృప్తిగా ఉంటావు, తృప్తి, నువ్వు ఆనందంగా ఉంటావు. అది అదే మనసులో గర్జిస్తాను. అందరికీ ముందు దసరా శుభాకాంక్షలు. I am Someshwar Chelluri. Actually, I studied intermediate at Sarvodaya College. I did my 10th at Vijayawada Sishu Vidya Mandir. Actually, I am unable to recognize many of our friends. The reason is I am reserved. Just starting from house and studying in college or library. Again, I am going back to my house because you may know me, but I am unable to recognize many of our friends. Kishore, Krishna Reddy, Sridhar, and I don't know name. I can't recall. And yes, I have recalled Kishore. Other next, I never talked with girls. I have recognized TV Narayana. TV Narayana because I have met him. I met him as he is working in Model High School. Next, first I joined in government service in 89 Kotamanda. Before that, after completion of my degree BSc MPC, I did BEd at Government Comprehensive College. Its name is changed STPM IASC. After that, I joined NCRT Regional College of Education at Manas Gangotri. I left it within 15 days as I got MSc Physics at the AU campus, Andhra University. I completed MSc Physics. After that, I tried many jobs. I got many interview. In the interview, I didn't succeed. Many bank clerks, SBI, Syndicate Bank. Later, aeronautical physics instructor, I got interview, but I failed in long jump. I didn't succeed. Finally, I have selected DSc 89 as second grade teacher. I worked nearly 7 years. After that, I didn't satisfied. I have been selected Talker Secondary School online interview, Sarajaka, State of Eritrea, and I have applied for leave with loss of pay 5 years. There I worked and with family. My family, my wife is housewife. Now, at present, I am working at DIT, District Institute of Training College, but my original designation is School Assistant Mathematics. In Education Department, the promotions are not going on since 2003 because of common service rules. So, now I am working and I am going to retire within 1.5 years in 2005 May. It is Jagan's period. Otherwise, I have been retired in 23 May. Now, I am blessed with 2 children, 1 daughter, 1 son. Daughter is doing just final CA course, appearing final exam. My son is joined at JNTU Kalikiri. He is studying second year. I am married lately.
it is arranged marriage, mannericum. That's not the problem. Meanwhile, many proposals. Actually, I am telling on top secret. When I am doing BSc, please don't misunderstand. It may be kept by others. I have one love letter in my records also. Not only that, when I am doing PG in first year, one girl, one of my classmates directly asked, "Did you marry me?" I rejected because of my arranged marriage. My mother told in the BSc itself, "You are having marriage." ఎటువంటి పిచ్చి వేషాలు లేకుండా ఉంటుంది. యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. ఈవెన్ దో షీ ఈజ్ హ్యావింగ్ సమ్ డౌట్స్. ఎటువంటి పిచ్చి వేషాలు లేక నీకు మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. బట్ ఐ డిడెంట్ సీ హర్. అండ్ ఎప్పుడు ఏంటంటే చిన్నప్పుడు ఎప్పుడో చూసాం, ఆడుకునేవాం. ఐ లెఫ్ట్ మై నేటివ్ ప్లేస్ విజయనగరం. ఐ డిడ్ SSC at Vijayawada, Sisi Vidya Mandir High Schools, 8th, 9th, 10th. I studied elementary in Vijayanagaram. After that, lately married, next I got it. Now I am working at Diet College. That's all. Thank you. నువ్వు ప్రేమించిన వాడు వల్ల నువ్వు సుఖపడతావు, కానీ నువ్వు ప్రేమించడం కన్నా నేను నా 80 నుంచి 83 సంవత్సరాలకు 4 నెలలు మాత్రమే కాలేజీకి వచ్చి ఉంటాను. మొత్తం ఎందుకంటే నాకు స్టడీస్ మీద కంటే ఎక్కువ కల్టివేషన్ అంటే ఇష్టం. మొదటి నుంచి వ్యవసాయం అంటే చాలా ఇష్టం మొదటి నుంచి కూడా. ఆ 4 నెలలు నాకు ఫెయిల్ అయిపోతాను డిసైడ్ అయ్యి నేను కాలేజీకి వస్తుండే. మా ఇంట్లో వాళ్ళకి పోరు పర్లేక. అంటే మా నాన్న, నేను డిగ్రీ చేసినప్పుడు డిఎస్పీకి పనిచేసేవారు. బెల్ట్ ఉండేది వాళ్ళకి. బకీలు తగిలిందంటే అయిపోతాం. ఆ బాధపడలేక మా నాన్న ఇంటర్మీడియట్లో గుంటూరులో పనిచేసేవాడు. డిగ్రీకి నేను వచ్చేసాను విఆర్సీలో. మా నాన్న అక్కడ పెట్టి నేను వచ్చేసాను. భయం మా నాన్న అంటే. అప్పుడు గుంటూరులో ఫ్రెండ్స్ వచ్చి మా నాన్న ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ నెల్లూరు జాయిన్ అయ్యారు. వాళ్ళ ఇంట్లో ఉండిపోయాను వచ్చి. వాళ్ళతో పాటు డిగ్రీ జాయిన్ అయ్యి విలేజ్ పిచ్చిడిపోయాం. కల్టివేషన్ చూసుకుంటూ చదువుతూ ఉండేవాడిని. ఆ చదువు మీద ధ్యాస లేకుండా పోయింది భయం. మిగతా చదువుతాం. మ్యాథ్స్ ఉండదు. వీడు పిల్లలు పాస్ అయ్యా మ్యాథ్స్. అబ్రార్ గారి మ్యాథ్స్ అంటే ఫస్ట్ ఇయర్ ఎట్టో ఒకటి నెట్టేసింది. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నా వల్ల కాల డిసైడ్ అయిపోయా. మా నాన్నగారు బెల్ట్ దెబ్బలు తప్ప అని మన అబ్రార్ వాళ్ళ అన్న బాబర్ వాళ్ళ 2 నెలలు ట్యూషన్ చెప్పడం వల్ల హైయెస్ట్ మార్క్స్ 98% వచ్చింది నాకు. 8% కూడా రావనుకున్న వాళ్ళు నాకు 98% ఇదంటే నా జీవితంలో వాళ్ళు మర్చిపోను ఎప్పుడు. నేను ఏంది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఏంద్రా ఇది, ఈక్వేషన్స్ ఏంద్రా, డిఫరెన్షియల్ ఏంద్రా అర్థమైంది, ఇంటిగ్రేషన్ ఏంద్రా అంటే అర్థమైందిలే. అది ఎస్పీ రెడ్డి గారు చెప్తే అసలు అర్థమైందిలే. ఏందో అర్థం కాదు. పోయి ఆ ట్యూషన్ చేద్దామంటే ఎవరు చెప్తారు ట్యూషన్, వాళ్ళు చెప్పేది అర్థమైందిలే. లాస్ట్కి ఇండియాలో అటు ఆ 83 అయిపోయింది. 83కి ఎప్పుడైంది డిగ్రీలు ఎంతమందికి? 85, 86 అయింది అందరికి, చాలా మందికి. ఎక్కడ 83 తప్పది. 85 నాకు 86 ఎకనామిక్స్ ఒకటే పెట్టుకొని పాస్ అయిపోరా బాబు. ఈ లోపల జాబ్ చేసుకున్నాలే, పాలింగ్ చేస్తా వచ్చి. నేను తెలియదు తక్కువ పని చేసుకుంటూ వచ్చి జాబ్. అందరూ కూడా అలా కష్టపడి పని చేసేవాళ్ళు. ఆ తర్వాత ఆ ఎకనామిక్స్ పాస్ అయిపోయాము. ఎకనామిక్లో స్టాటిస్టిక్స్ ఉండేది మాకు. ఆ ఎగ్జామ్ 7 రోజులు కూడా తెలియదు. ఇంకో ఎగ్జామ్ అని కూర్చొని ఇంకో పేపర్ ఇచ్చారు. వాడు ఏదైనా ఇదేముందరూ సింపుల్ అని చెప్పేసి 4 క్వశ్చన్ చెప్పాడు. 4 పాస్ అయిపోయాం. వెంటనే పాస్ అయిపోయాం. 1 డేలో పాస్ అయిపోయాం. మేధావులు అందరం అప్పట్లో రకరకాల మేధావులు ఉండేవాళ్ళు. ఎక్కువ అందరూ అబద్ధాలు ఎక్కువ చెప్తుంటారు ఇక్కడ. నాకు తెలుసు. అమ్మాయిని చూడండి వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ ఒకటి చెప్పండి. ఎవడా చెప్పు. ఎవరెవరు సంబంధించిన వాళ్ళు వస్తా ఉంటే చెట్టు కింద సోడా పోకుండా కదా ఏంటది కూలింగ్ అక్కడ ఉండి వెయిట్ చేసేది ఎవరి కోసం ఎవరు వాళ్ళు. అందరూ దొంగలే. అందరూ అమ్మాయిగా మనం నడిస్తారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ 60 దాటిపోయిన అబద్ధాలు చెప్తాట.
చెప్పకూడదు, అబద్ధాలు తప్పు. మీ పిల్లలు కూడా చెప్పారు, అబద్ధాలు చెప్పకూడదు, తొందరగా అబద్ధాలు చెప్పకూడదు. అది నేను నేర్పించింది మా పిల్లలకి. ఎప్పుడు కూడా సర్వీసే ముఖ్యం. నా లైఫ్ అంతా సర్వీస్ చేస్తున్నాను. సర్వీస్ అంటే ఎక్కడో పోయి చేయమని చెప్పలే ఎవరు, నీ చుట్టుపక్కల ఉండే సర్వీస్ చేయి. ఇది నా పిల్లలు చెప్తా. నా టీచర్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, నీకు ఎక్కడ దొరికితే అక్కడ సర్వీస్ చేయి, అది చెప్తా ఉంటాం. ఇక్కడ నువ్వు ఇప్పుడు నా రోడ్డు దాటించడమే కాదు, అక్కడ అవసరమైంది అక్కడ నువ్వు ఉపయోగపడు, ఇదే సర్వీస్ చేయడం. బ్యానర్ వేసుకుని ఫ్లెక్స్ వేసుకుని సర్వీస్ చేయడం కాదు. ఇక్కడ అవసరమైందో అక్కడ వెతుక్కో ఈ చుట్టుపక్కల, అది సర్వీస్ అంటే. నేను నేర్చుకున్నది, నేను చెప్పేది అది, నా పిల్లలు చెప్పేది అది. మా నాన్నగారు రిటైర్ అయ్యారు 98లో. ఆ రోజులు చాలా హ్యూజ్ మనీ వచ్చింది మా నాన్నకి. మేమందరూ మామూలు మనం ఆలోచించేవాళ్ళు. మా నాన్నగారు వేరేగా ఆలోచిస్తారు. 30 లక్షలు సుమారుగా సాయిబాబుడు కట్టేసారు తీసుకెళ్ళిపోయి. ఏంద్రా నేను ఇలా చేసాను, ఒక 2 ప్లాట్ఫామ్లో కొన్నాడు, ఆ బీవీ నగర్లోనూ ఇక్కడ ఎక్కడ అంటే, నా డబ్బులు, నా రిటైర్మెంట్ వచ్చింది, నా ఇష్టం. ఇప్పుడు సాయిబాబా నెల్లూరు జిల్లాలోనే 5-6 మంచి అందమైన విగ్రహాలు ఏర్పడుతుంటాయి. విగ్రహాలు ఏర్పడడంలో కూడా దేవుడు అందులో మాది ఒకటి. మా నాన్నగారు చరిత్ర నిలబడేట్టుగా మంచిగా డెవలప్ చేసి, చరిత్రలో మా ఇంటి పేరు నిలబెట్టే విధంగా మా నాన్న తయారు చేసేదానికి మా నాన్నకి ఎప్పుడు కూడా మేము కృతజ్ఞతతో ఉంటాం. మా అమ్మ నాన్న అక్కడ కూడా చూసుకుంటూ ఉంటారు. నాకు 2 పిల్లలు. ఒక అమ్మాయి షర్మిల అని చెప్పి హైదరాబాద్లో ఫెడెక్స్లో పనిచేస్తుంటాడు సాఫ్ట్వేర్లో. అల్లుడు హోండాస్లో చేస్తుంటాడు. పిల్లోడు సాఫ్ట్వేర్ MBA అయిపోయింది. షటిల్ ప్లేయర్. నేను స్టిల్ ప్లేయింగ్ షటిల్. నేషనల్ లెవెల్ మనం మిస్ అయింది, స్టేట్ ఆడుతూనే ఉన్నాను. నెక్స్ట్ ఖచ్చితంగా నేషనల్ మీట్ అయ్యే శక్తి సామర్థ్యాలు నా దగ్గర ఉన్నాయి. ఎవ్రీ 1 అవర్ ఎక్సర్సైజ్, సాయంత్రం 2 అవర్స్ షటిల్. అది నా 30 ఇయర్స్ నుంచి వస్తూనే ఉంది ఇప్పటిదాకా కూడా. సర్వీసు, ఆరోగ్యం 2 కూడా చూసుకుంటూ సైమల్టేనియస్గా నా ఉద్యోగం చేసుకుంటూ రేపు November 25th వాలంటీర్ ట్రైనింగ్ చేస్తున్నా. నాకు ఇంకా 2 years సర్వీస్ ఉంది. చాలా ఉన్నాయి నాకు చేయాల్సినవి ఉన్నాయి అనుకొని ముందుగా రిటైర్ అవ్వడానికి. నా అందరితో పాటు నా ఫ్రెండ్స్ అందరూ రామకృష్ణ మేడం పిలిచి చాలా సంవత్సరాలు అయిపోయింది. మేడం అనమాట. ఎందుకంటే తెలుసు నా క్లాస్మేట్. ఎందుకంటే మా హెచ్ఎంగా 5 సంవత్సరాలు మాతో మేడంగా ఉన్నారు. చాలా మంచి అమ్మాయి అనుకున్నాం. ఇప్పుడు ఈరోజు అనుకుంటున్నాం, రేపు నుంచి మళ్ళీ మేడమే నాకు. ఎందుకంటే ఎంత మంచిగా ఉంటారు టీచర్స్. టీచర్ మెంటాలిటీ చాలా బాగుంటుందండి. అసలు టీచర్కి వాల్యూ లేదు, కానీ టీచర్ మెంటాలిటీ చాలా బాగుంటుంది. అందరికీ సర్వీస్ చేద్దామని పిల్లలకి చెప్పడంలో కానీ నాకు అందుకనే టీచింగ్ అంటే పిల్లలు ప్రేమిస్తాను కాబట్టి నాకు టీచింగ్ ఫీల్డ్. టీచర్ ఎందుకైనా కూడా నేను చెప్పాలి మీకు. 89లో నా టార్గెట్ ఏంటి, నా కాళ్ళ మీద నిలబడాలి నేను అనేది. మొదటి నుంచి ఒక కెమెరా కొనుక్కొని నా డబ్బులు నేను సంపాదించుకున్నాను. ట్యూషన్ చెప్పేసి నా డబ్బులు నేను సంపాదించుకోండి. ఇలా అలవాటు అయిపోయాను. నా డబ్బులు నేను సంపాదించుకోండి. నేను మా నాన్న ఏం అడగకూడదు అని కల్టివేషన్ చేస్తూ సంపాదించేవాడిని. అలాంటి పరిస్థితుల్లో నా కాలం నిలబడని నేను ఉద్యోగం చేసే పరిస్థితి లేదని చెప్పి ఇందాకే చదవలో వీడు పాస్ కావడానికి పరిస్థితులు ఉన్నాయి. ఎంప్లాయీని పెళ్లి చేసుకోవాలన్న కాన్సెప్ట్తోనే ఉంది. ఆ కాన్సెప్ట్ మొదటి నుంచి అలాగే ఉన్నా. ఎంప్లాయీనే పెళ్లి చేసుకోవాలి, గవర్నమెంట్ ఎంప్లాయీని. అలాంటి అమ్మాయిని చూసుకొని, అమ్మాయి కూడా మన బ్యాచ్ 88 జడ్పీసీలు ఉండే సేవేజ్ అని అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటుంది. అమ్మాయి జాబ్ హోల్డర్. అప్పుడే జాబ్ చేసుకున్న తర్వాత టక్కన బీఈడీ చేసి టక్కన ఉద్యోగం వచ్చేసింది, అయిపోయింది. అంతా 2 years అయిపోయింది. కాబట్టి మా చక్రి నువ్వు చెప్పండి. చక్రి అంటే నా బాంచ రిలేటివ్ మొదటి నుంచి కూడా. మా గురించి అంతా కూడా తెలుసు, వాళ్ళ గురించి మా గురించి కూడా. ఎప్పుడు కూడా అందరికీ నేను చెప్పేంతలోనే కాదు. నేను పెద్ద వక్తను కూడా కాదు. 7 సంవత్సరాలు మోడల్ వేసుకుని హెచ్ఎంగా పనిచేస్తూ ఉండడం వల్ల నాకు ఇంత మాత్రం మాట్లాడడం అలవాటు అయింది. ఈయన 57 సంవత్సరాలు నేను మాట్లాడలేదు. మీ మైక్ ఇస్తే గడగడ ఉడిగిపోయాను. ఆ హెచ్ఎంగా రావడం, పిల్లలకి చెప్పాల్సిన అవసరం వచ్చి బట్టి నాకు సాయం చేసినటువంటి నా ఫ్రెండ్స్ ఎంతోమంది ఎన్నో రకాల సాయం చేశారు. చక్రి కావచ్చు, ఈయన కావచ్చు. ఒక సబ్జెక్ట్ పాస్ కావడానికి కారణం ఈయనైతే, ఒక సబ్జెక్ట్ మ్యాథ్స్ 2 సబ్జెక్ట్ 2 సంవత్సరాలు పాస్ అవ్వడం కారణం అబ్రాడ్ వాడు. నేను టీచర్ అవ్వడానికి మా మేడం. ఆమెకేం నా పక్కనే ఉంది కదా, ఆమె సాయం. కాబట్టి అందరూ మంచి మంచి విషయాలు అందరూ కూడా ఇలాంటివి మళ్ళీ ఎక్కువ 2 years ఒకసారి జరుపుకుంటే మనకి సంతోషంగా ఉంటాం. ఎప్పుడు కూడా నాకు ఈ షర్ట్ నచ్చదు, నాకు ఇస్తాను షర్ట్ నచ్చదు. కలర్ఫుల్గా ఇస్తే బాగుండేది అనిపించింది నాకు. ఎందుకంటే అసలే ముసలోళ్ళం ఒక్క అని నాకు అనిపించింది. కాబట్టి ఈరోజు ఐఎస్ కూడా గేలు వేసుకొని డ్యాన్స్ చూస్తుంది. అలాంటి డ్రెస్సులు అవతలకి ఇస్తే మైండ్ సెట్ ఈరోజు ఒక రోజు కన్నా బాగుంటుందని కోరుకుంటూ థ్యాంక్స్. మా అందరికీ కూడా 3 నిమిషాలు మాట్లాడడానికి 10 నిమిషాలు. సారీ, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్.
యాక్చువల్గా మధ్యాహ్నం అయిపోయింది. అయితే మనం 40 సంవత్సరాల తర్వాత, అంటే మన 2013లో కలిసాం. 40 సంవత్సరాల తర్వాత కలిసినప్పుడు ఇంట్రడ్యూస్ తెలుసు కదా. నా పేరు సుధాకర్ అండి. ప్రస్తుతం విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి అనే రూరల్ ఏరియాలో గవర్నమెంట్ చెప్తాను దేవరాపల్లి అని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఈ మధ్య 58 సంవత్సరాల వయసులో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. అంటే ఎయిడెడ్లో పనిచేస్తున్నాము. ఎయిడెడ్ మెర్జ్ చేసి 2 years బ్యాక్ కరెక్ట్గా అక్టోబర్ 1 గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు. అంతవరకు మేము ప్రైవేట్ ఎంప్లాయీస్, ఎయిడెడ్ ఎంప్లాయీస్. కాబట్టి మా అందరం జోక్ ఏంటంటే ఇద్దరికి గవర్నమెంట్ జాబ్ అంటే యంగ్ ఏజ్ ఆఫ్ 59. రిటైర్మెంట్ లేదు మీకు? రిటైర్మెంట్. అయితే మా ఫాదర్ మేమంతా నా ఎడ్యుకేషన్ అంతా కూడా నెల్లూరు చుట్టుపక్కల. స్కూల్ వచ్చి మీరందరూ వింటారు, అల్లూరు అని రామకృష్ణ జూనియర్ కాలేజ్. అక్కడ 8th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా చదివాను. మరి డిగ్రీ వచ్చి విఆర్ కాలేజీ. డిగ్రీ అయిపోయిన వెంటనే అప్పుడు అదృష్టం కొద్దీ 4 మార్కుల లిస్టున్న కావల్ పీజీ సెంటర్లో ఎంఎస్సి సీట్ ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత 2 years పార్ట్ టైం జాబ్ చేశారు గవర్నమెంట్ కాలేజీలో. మళ్ళా 87-88లో బీఈడి చదివాము. మళ్ళా డిఎస్సి రాశాను. ఆ తర్వాత ఏపీ కాలేజ్ సర్వీస్ గురించి రాశాను నేను గవర్నమెంట్కి, అది జూనియర్ లెక్చరర్స్ కోర్స్కి. అంటే భగవంతుడు మనకి సుఖపడమని చెప్పాడో కష్టపడమన్నాడో కానీ ఎయిడెడ్ కాలేజీలో ఇచ్చారు పోస్టింగ్. అంటే అప్పటిదాకా లేదు, మేము ఒక్కడమే, ఓన్లీ ద పర్సన్స్ హూ ఆర్ అపాయింటెడ్ ఇన్ ఎయిడెడ్ కాలేజ్. మా తర్వాత తీసేశారు, మా ముందు లేదు. దాదాపుగా 32 సంవత్సరాలు విశాఖపట్నం డాక్టర్ లంకపల్లి బొల్లయ్య జూనియర్ కాలేజ్. అందరికీ కూడా నార్త్ కోస్టల్ ఆంధ్ర అంతా పాపులర్ కాలేజ్, పేరుంది ఆ కాలేజీ. మరి అక్కడ మనం చదవలేకపోయిందని చాలా బాధపడ్డాం. చదవలేకపోయిన దానికి, పాఠం చెప్పింది దానికి కాదు. సో 31 సంవత్సరాలు, రేపు అక్టోబర్ 28కి 32 years కంప్లీట్ అయిపోతుంది. అంటే ఇంకా రెడీ ఫర్ విఆర్ఎస్. 37 చాలు, 32 మరి జగన్ పుణ్యమాని ఇంకో 2.5 సంవత్సరం పనిచేయాలి. 2026 మార్చి. అయితే మా ఫాదరు పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. నెల్లూరు, తర్వాత వింజమూరు, అల్లూరు అక్కడంతా. తర్వాత నాది మ్యారేజ్ బాగా లేట్గా అయింది 96లో. మీ అందరికీ తెలిసే ఉంటుంది, రామశర్మ గారి అంటే కృష్ణశర్మ వాళ్ళ సిస్టర్ని మ్యారేజ్ చేసుకున్నాము. అరేంజ్డ్ మ్యారేజే. వాళ్ళు వచ్చారు. మా పేరెంట్స్ దే ఆర్ వెరీ పర్టికులర్, ఎందుకంటే వాళ్ళ కుటుంబం మీద మంచి అభిప్రాయం ఉంది మొదటి నుంచి. సో మాకు కూడా అదర్వైజ్ ఇంకేం కోరికలు ఏమంత మనమే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ కాదు. సో నార్మల్గా ఉంటుందని తను జాబ్ జాయిన్ అయింది డిఎస్సిలో. విశాఖపట్నం జిల్లాలో చేరింది. డిఎస్సి 98 కరెక్ట్గా 15 రోజులు పనిచేసింది, 20 రోజులు. సో ప్రాబ్లమ్స్ రావడంతో మేము చెప్పాం చేస్తామంటే, నేను అన్నాను ఎందుకు ఇద్దరం చేస్తున్నాం కదా, నేను చేస్తున్నాను కదా స్టేషనరీ జాబు, నువ్వు రోజు 70 kilometers వెళ్ళాల్సి వచ్చేది. వదిలేసే పర్లేదులే అంటే ఓకే వదిలేస్తామని వదిలేసింది కదా. అంటే కరెక్ట్గా అప్పుడు 1000 రూపాయలు ఇచ్చారు వాళ్ళకి. 2 years ప్రొబేషన్ పీరియడ్. 1 నెల పనిచేసింది, ఫస్ట్ శాలరీ తీసుకుంది. రిజిగ్నేషన్ ఇవ్వలేదు. నేను చెప్పాను మనం రిజిగ్నేషన్ ఇవ్వకపోతే ఇంకోటికి ఎవరికో ఉద్యోగం పోతుంది కదా, అది అలా ఉండిపోతుంది ఎప్పుడు. సో నెక్స్ట్ మంత్ వెళ్ళి అడిగితే ఎందుకు సార్ మానేస్తున్నారంటే లేదు లేండి మేము ట్రావెల్ చేయలేదని వదిలేసాము. తర్వాత మా చిన్నమామ గారు వాళ్ళు అందరూ తిట్టారు, మీరు ఎందుకు చేశారు మాకు చెప్పచ్చు కదా, ఎవరో ఒకళ్ళని మేనేజ్ చేసి రిక్వెస్ట్ చేస్తే ట్రాన్స్ఫర్ చేస్తారు కదా. అయితే వదిలేసాం కదా, ఇంకెందుకు ఆల్రెడీ డిసైడెడ్. తర్వాత రోజుల్లో మా మిస్సెస్ అక్కడ ఒక ప్రైవేట్ స్కూల్, లిటిల్ ఏంజల్ స్కూల్, దానిలో జాయిన్ అయ్యారు. ఆల్మోస్ట్ మా పిల్లలు వాళ్ళు స్కూలింగ్ అయ్యేదాకా రోజు వాళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళేవాళ్ళు. అంటే ఇద్దరిని తీసుకొని 7:30కి వెళ్ళేవాళ్ళు, 1:30కి వచ్చేసేవాళ్ళు. సో మేము అనుకున్నాం కొన్నిలో గవర్నమెంట్లో 100 kilometers వెళ్ళకుండా ఇదైతే పిల్లలు టేక్ కేర్ అవుతుంది కదా, మనం నేపాటికి నేను ఉద్యోగానికి వెళ్ళిపోయి తన పాటికి తను వెళ్ళిపోయి ఆ పిల్లలు ఎవరి దగ్గర ఉంటారు, రోడ్డు మీద ఉండాలి కదా.
సో కొంతలో కొంత మనకేమి ఇచ్చాడు. సో మొత్తానికి ఇందాక చాలామంది చెప్తున్నారు, మనం అంటే నేను ఈ మధ్య కాలంలో బాగా అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి మనకి ఎంత ప్రాప్తమో, ఆ ప్రాప్తం అనేది ఎలా తెలుస్తుందంటే మనం బిలీవ్ అయితే పూర్వజన్మ సుకృతం. మనకి ఎంత వస్తుందో అంతే వస్తుంది. ఎగిరెగిరి దంచినా కూర్చున్నా అదే వస్తాయి. రోజు కష్టపడుతున్నాం, మనకు వచ్చేది అందరికీ రావాలి కదా. అందరూ అంబానీలు అవ్వలేరు. అందరం కష్టపడతాం కదా రోజుకి 24 గంటలు. మరి వాళ్ళకు 100 కోట్లు ఎలా వస్తున్నాయి? మనకి ఎందుకు 1000 రూపాయల జీతం పనిచేస్తుంది. సో కొంత మనకి పూర్వజన్మ సుకృతం ఉంటుంది, కొంత మన ఎఫర్ట్ ఉంటుంది. సో అల్టిమేట్గా నేను ఈ మధ్యగా 32 సంవత్సరాల పాటు హాయిగా కదలకుండా ఇంటి నుంచి కాలేజీ 2 కిలోమీటర్స్, 9 గంటల కాలేజీ 8:50కి బయలుదేరేవాళ్ళం ఇంటికి. కానీ ఇప్పుడు 2 నెలల క్రితం ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు రోజుకి ఉదయం 7 గంటలకు వెళ్తే రాత్రి 9 గంటలకు వస్తుంది. వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఈ సైజులో ట్రాన్స్ఫర్ అవ్వదని అనుకున్నాం, కళలో కూడా ఊహించలేదు. కాబట్టి ఇప్పుడు అంటే ఇవాళ నేను ఇక్కడ ఉండాలి కాబట్టి వచ్చాను అంతే, నా ప్రమేయం లేదు. ఎందుకంటే లాస్ట్ టైం మా బావమతి మ్యారేజ్ అప్పుడు వాళ్ళ అమ్మాయి మ్యారేజ్కి నేను రాలేకపోయాను, అలాగే రమణ వాళ్ళ కొడుకు మ్యారేజ్కి రాలేకపోయాను. అంటే ఆ వేళ నా ప్రాప్తం లేదు. టికెట్ చేసుకొని 2 గంటలకు బస్ టికెట్ చేసుకొని మీరు ఉండండి 5 గంటలకు ఆప్షన్స్ పెట్టాలన్నారు. వెళ్ళకపోతే కుదరదు అన్నారు. 2 గంటలకు క్యాన్సిల్ చేసేసాను టికెట్, వాడు ఫోన్ చేసి 4 గంటలకి పోస్ట్పోన్ అయిపోయింది, మళ్ళీ రేపు అని అన్నారు. సో ఇంకా అప్పుడు 10 గంటల బస్సుకి రాలేకపోయాను. సో మనకు ప్రాప్తం లేదు. సో నేను నమ్మిన సత్యం వాస్తవం, మనకి ఏది ప్రాప్తమో అదే దొరుకుతుంది. అందుకని ఒకళ్ళతో మనం పోల్చుకోవద్దు. వీ షుడ్ నాట్ కంపేర్ విత్ అదర్స్. ఎందుకంటే మన జీవితం మనది, మనం ఏంటో మనకు తెలుసు. రాత్రి పూట మీరు ఏమైనా అనుకోండి, చక్కగా ప్రశాంతంగా నిద్రపోగలిగిన వాడే గొప్ప జీవితం. మీరు ఎంత సంపాదించారు, మీకు ఎన్ని కార్లు ఉన్నాయో, ఎన్ని ఏసీలు ఉన్నాయో, ఏమున్నాయో అవసరం లేదు. మీకు చేతుచింత లేకుండా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇవాళ మంది, రేపు ఎవరు ఏమవుతామో ఎవ్వడికి తెలియదు. కానీ మనం అందరం రేపటి గురించి ఇవాళ వదిలేస్తున్నాం, ఎంజాయ్ చేయట్లేదు. ఇవాళ రేపు కావాలి, 10 ఏళ్ల తర్వాత నేను ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి, డబ్బులు కూడా పెట్టుకుంటున్నాను. గతం అయిపోయింది. 40 ఏళ్ల క్రితం చూస్తే ఇప్పుడు మనం వెళ్ళలేము. 40 years బ్యాక్ వెళ్ళాము. వీ మేడ్ సో మెనీ మిస్టేక్స్. మన చేతిలో ఉందో మనకి కాదో రకరకాల మార్పులు వచ్చేసి మీరు ఎవ్వరూ మార్చుకోలేరు. హిస్టరీని మార్చలేరు, గతాన్ని. వర్తమానం మన చేతిలో ఉంది, రేపేమవుతుందో తెలియదు. కాబట్టి ఇవాళ వర్తమానంలో జీవిస్తూ మనకి చేతనైన సహాయం చేయాలి. తర్వాత మీరు చాలామంది అనుకుంటున్నారు ఈ రోజుల్లో ఇంకొక 10 ఏళ్ల తర్వాత మనందరం ఫేస్ చేసేది అంటే మనం కాదు, మన లక్కీ పాఠం చెప్పేవాళ్ళు అవుతారు. క్వాలిటీ టీచర్స్ దొరకరు. ప్యాషన్గా టీచింగ్ మీద వచ్చేవాళ్ళు ఎవరు లేరు. 83లో మీరు అనొచ్చు, నేను బ్యాంక్ ఎగ్జామ్ రాశాను నాకు రాలేదు, కానీ అది దాని మీద నేను మనసు పెట్టలేదు. ఏం రాకుండా పోవడానికి అదేం బ్రహ్మ పదార్థం కాదు. అంటే మాకు స్కూల్లో జూనియర్ రామకృష్ణ కాలేజీలో ఉన్నప్పుడు, స్కూల్లో చదివినప్పుడు ఒక జోసెఫ్ సార్ అని ఒక ఆయన ఉండేవారు, తంగరాజు గారిని ఒక బయాలజీ టీచర్. వాళ్ళు పాఠం చెప్తుంటే ఎంత ఇమ్మర్స్ అయిపోయేవాడు అంటే, సో అప్పుడే డిసైడ్ మనకి టీచింగ్ సూటబుల్. 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. వెకేషన్ వస్తుంది, అప్పట్లో 45 రోజులు వచ్చేది వెకేషన్. సో మనకి హాయిగా ఉంటుంది, మనకి నచ్చింది అది. బ్యాంక్ రాదా అంటే కొన్ని మ్యాథ్స్ రాదా అంటే మ్యాథ్స్ వచ్చు మనకి. కానీ అందుకని అప్పట్లోనే 8th 9th క్లాస్లోనే మీరు మేకండి బీఎస్సీ బీఈడీ చదువుతాం. ఎంఎస్సీ కూడా చదవాలని కోరిక లేదు. లక్కీగా బీఎస్సీ అయిపోయిన తర్వాత ఎంఎస్సీ సీట్ వచ్చింది. అప్పుడు బీఈడీ ఎగ్జామ్ రాద్దాం అనుకున్నాం. ఇంట్లో వాళ్ళు తిట్టారు, ఎందుకే ఇప్పుడే బీఈడీ ఎందుకు, ముందు ఎంఎస్సీ చేయండి. నేను కృష్ణమోహన్ మా ఫ్రెండ్ శ్రీనివాస్ జేఎస్ పాపం కరోనాలో చనిపోయాడు. మేము ముగ్గురం రూమ్లో ఉన్నాం. వీళ్ళు అయిపోయిన తర్వాత వీళ్ళు బ్యాంకుకి వెళ్ళిపోయారు. నేను వల్ల బీఈడీ ఎంట్రన్స్ రాశాను. ఎంట్రన్స్ రాస్తే బీఈడీ కాలేజ్ మా ఇంటి నుంచి 100 అడుగులు దూరం. ఆ పక్కతో ఇది సంతపేట ఉంది కదా, సంత గుప్తాపాల దగ్గర ఉండేవాళ్ళు, 5 వీధి. సో అక్కడ హాయిగా చదువుకున్నాం. రాత్రి ఇంకా లైఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి ప్రాబ్లం లేదు.
సో అంటే ఈ మధ్య కాలంలో గత చూసిన సందర్భాలు బట్టి మనందరం కూడా ఇవాళ ఉన్నదానికి సంతోషపడుతూ ఎవరికి ఏ సహాయం చేయదలుచుకున్నా ఇవాళ చేసేది, రేపటికి పోస్ట్పోన్ చేయాలి. అలాగే మనకి అన్నీ కూడా రకరకాల మెంబర్స్ అందరూ ఎవరు చెప్పలేరు. కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ రావచ్చు, కొన్ని గుడ్ హ్యాబిట్స్ అని చెప్పుకుంటాం. కాబట్టి ఏదైనా మనకున్న అలవాట్లు కొన్ని మంచిగా ఉండొచ్చు, కొన్ని చెడ్డగా ఉండొచ్చు. సో దాన్ని మనం కూడా కంట్రోల్ చేసుకుంటే యూ కెన్ లివ్ హ్యాపీ. 100 ఏళ్ళు బతికేం చేయలేము. సక్సెస్ అనేది మనం అందరం చెప్తున్నాం. వాట్ ఈస్ ద సక్సెస్? సక్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, ప్రెస్టేజ్, నేమ్ కాదు. మనం ఎవరో ఒకసారి వాట్సాప్ కొటేషన్ పెట్టి 80 ఏళ్ళ వయసులో సొంతంగా బాత్రూమ్కి వెళ్ళి వస్తే అది సక్సెస్ఫుల్. ఎవరి చేతులు లేకుండా ఏమీ లేకుండా రాత్రిపూట వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి మళ్ళీ వచ్చి కూర్చున్నాడు, వాడు సక్సెస్ఫుల్ పర్సన్. అంతే కదా, ఎందుకు నా టైంలో ఎక్కపడిపోతాం భయం. కాబట్టి సక్సెస్ అనేది మెటీరియలిస్టిక్గా ఉండొచ్చు, నాన్ మెటీరియలిస్టిక్గా ఉండొచ్చు. కాబట్టి మనం వీ ఆల్వేస్ ట్రై టు సీ వీ డు నాట్ డిఫీట్ ద పీపుల్. మనుషుల్ని ఓడించి గెలుపు కాదు, మనుషుల్ని మనం ఆకర్షించి గెలవాలి. సో అందరికీ కూడా 40 ఏళ్ళ తర్వాత మనం అందరం కలిసాం. లాస్ట్ టైం రాని వాళ్ళు కూడా చాలామంది ఈసారి కలిశారు. సో లేడీస్ ఉన్నారు పాపం. వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ జీవితమే చదువుకొని వచ్చేవాళ్ళు కాలేజీ. మనం ఏమిటంటే చదువు జీవితంలో భాగం. వాళ్ళ ఆలోచనలు ఏమిటంటే ఎలాగైనా ఆ క్లాస్లో కూర్చొని విన్నా అర్థమైనా అర్థం కాదు. మనం ఏమి చేసేవాడు, అర్థం కాదు ఇక మనం ఏదో బాధలు పడతాం, 35 మార్కులు ఇచ్చి పాస్ అయిపోతాం. వాళ్ళు అలా కాదు, గోల్గా ఏదో సాధించేయాలి జీవితాన్ని ఇప్పటి నుంచే అనుకొని వచ్చారు. కాబట్టి అలాగే కూర్చున్నారు వాళ్ళు క్లాసులు. ఏ రోజు కూర్చున్న మ్యాథ్స్ సంజీవరావు క్లాసు ఒక క్లాస్ ఉంటుంది, ఇంగ్లీష్ ఒక క్లాస్కి వెళ్ళలేదు, హిందీ సెకండ్ లాంగ్వేజ్ 2 ఏళ్లలో ఒకసారి కూడా వెళ్ళలేదు. ఎవరో లాస్ట్లో ఎవరినైనా అడిగి నోట్స్ అడిగితే వాళ్ళు నోట్స్ ఏమి ఇవ్వలేదు. సరేలే అది ఇంటర్మీడియట్ నేను హిందీ చదివిన ఆ నోట్స్ ఉండేది నా దగ్గర. అది మనకి అర్థం కాదు, మనకి లాంగ్వేజ్ కొద్దిగా వీక్. ఆ గ్రూప్ మ్యాథ్స్లో ఫిజిక్స్లో అయితే రికార్డుకి రానిరు కాబట్టి బలవంతంగా కూర్చున్నాం. ఇవాళ మీరు ఫిజిక్స్ లెక్చర్గా 30 ఏళ్ళ తర్వాత పాఠం చెప్తుంటే అరే ఇంత మనం ఈజీగా మనం చెప్తున్నాం ఈ సబ్జెక్ట్ మనకి ఎందుకు చెప్పలేకపోయారు వీళ్ళు? ఓన్లీ ఫ్యూ లెక్చరర్స్ హ్యావ్ మేడ్ అన్ ఇంప్రెషన్. ఏం ఎలక్ట్రోస్టాటిక్స్ చెప్తున్నప్పుడు ఇవాళ నేను పాఠం చెప్తుంటే ఎలాంటి వాడైనా న్యాచురల్గా అట్రాక్ట్ అవుతున్నాడు, చెప్తున్నాడు అర్థం. ఇంత ఈజీ సబ్జెక్ట్ని మనకు IIT 3లో ఎవరు ఎందుకు చెప్పలేకపోయారు, కాంప్లికేట్ చేసేసారు. సో అందుకని అదే కాదు కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళు వేరే విషయాలు. సో ఎనీవే అందరికీ కూడా మరి 10 ఏళ్ళు అంటే నెక్స్ట్ 10 years అంటే కష్టము. సో అట్లీస్ట్ నెక్స్ట్ 2 years అందరం ఎక్కువ మంది కలిసేదానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. మా 2 పిల్లలండి, ఒక అమ్మాయి జస్ట్ మొన్ననే మెడిసిన్ అయిపోయింది. సో షీ ఈస్ ట్రైయింగ్ ఫర్ పీజీ, నీట్ పీజీ ఎంట్రన్స్ రాసి పీజీలో సీట్ వచ్చేది మ్యారేజ్ ఉంటుంది. కాబట్టి అది పీజీ సీట్ రావటం, ఆ మ్యారేజ్ జరగటం అంతా భగవంతుడి. రెండో సెకండ్ అబ్బాయి ఇప్పుడు ప్రస్తుతం బీటెక్ 3rd year చదువుతున్నాడు, NIT రాయపూర్. మాది లేట్ మ్యారేజ్. మా ఇంట్లో ఉన్న సమస్యల వల్ల కానివ్వండి, నేను లేట్ చేయటం వల్ల కానీ ఏం చేయాలంటే ఒకటే ఉన్న మ్యారేజ్ అంటే అది బందికాలం. 91లో ఉద్యోగం వస్తే 96 దాకా చేసుకుని 5 ఏళ్ళు హ్యాపీగా తిరిగి తర్వాత ఇంకా తిరగలేం కదా, బంధాలు వచ్చేస్తాయి. సో ఇంట్లో పరిస్థితులు లేట్ మ్యారేజ్. ఎనివే జగన్ దయ వల్ల ఇంకో 2 ఏళ్ళు పెరిగింది కాబట్టి మా వాళ్ళు బీటెక్ అయిపోతుంది, 24th తర్వాత అయితే మాకు ఆల్రెడీ చెప్తున్నారు ముసలి కర్ర పట్టుకొని నడుచుకుంటూ కాలేజీకి వస్తారు పాఠం చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఆయన లేట్ మ్యారేజ్ ఇబ్బంది పడ్డాడు, నాకు ఎర్లీ మ్యారేజ్ కాబట్టి నేను ఇబ్బంది పడలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకోటి చాలా మందికి ఇప్పుడు ఈ ఏజ్లో ఏమి చెప్పుకున్నా ఏం చెప్పలేదు. ఆ రేంజ్లో ఎందుకు నాకు ఎర్లీ మ్యారేజ్ అంటే చాలా మంది నేనేదో ఢిల్లీలో కాల్ చేయాలని అందువల్ల మా నాన్న జాగ్రత్త పడ్డారని చాలా మంది అనుకున్నారు. అటువంటి కాల్ జారే పనులు ఏమీ జరగలేదు. కానీ సరే అందువల్ల
సో ముందు అది క్లారిఫికేషన్ ఇచ్చేసాను. మా బావ వాడు బావని ఇప్పుడు అనుకోవాలి, వాడిని సుధాకర్ అని పిలుస్తాను నేను. వాడు చెప్పినట్టుగా వాడికి లేట్ మ్యారేజ్, నాకు ఎర్లీ మ్యారేజ్. నేను మా అత్త కూతురునే చేసుకున్నాను. అయితే వాళ్ళు ఎవరో చెప్పారు, మా అక్క చెల్లెలు ఎవరో నాకు లేట్ అయిన మ్యారేజ్ అయింది. నాకు 5 మంది చెల్లెళ్ళు, కానీ మా నాన్న ముందు జాగ్రత్తగా వాళ్ళందరికంటే ముందు నాకే పెళ్లి చేశాడు. సో ఇంకోటి వీళ్ళందరూ చెప్తూ ఉన్నారు, ఏంటి లాంగ్ స్టాండింగ్ వల్ల అని. లాంగ్ స్టాండింగ్ వల్ల మమ్మల్ని ఇక్కడ ఒక చోట ఇంకో చోటకి మార్చాలి. మేము లాంగ్ సిట్టింగ్ అని చెప్పి మమ్మల్ని at యంగ్ ఏజ్ ఆఫ్ 58 ఐ వాస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ విఆర్ కాలేజ్. అఫ్కోర్స్ నాన్న గురించి మీకు చాలా మందికి తెలుసు, అవన్నీ మీకు చెప్పిన బోర్ కొట్టాను, మీకు తెలియని విషయాలు చెప్పి బోర్ కొడతాను. సో ఆఫ్టర్ 83 ఐ వెంట్ టు ఢిల్లీ ఫర్ ఎంఎస్సి. కానీ ఢిల్లీ యూనివర్సిటీలో నేను ఎంఎస్సి చేరినందువల్ల నాకు లైఫ్లో టర్నింగ్ పాయింట్. ఎందుకంటే నేను కృష్ణమోహన్ మీ ఇద్దరం డిగ్రీలో క్లాస్మేట్స్ అయినా కూడా 110/85 కట్ ఆఫ్ డేట్. ఆ రోజు కాలేజ్ సర్వీస్ కమిషన్ ఫామ్ అయింది. నేను కాలేజ్ సర్వీస్ కమిషన్కు ముందు విఆర్ కాలేజ్లో పార్ట్ టైం లెక్చరర్గా చేరాను. తర్వాత అతను చేరాడు, అతను ఎంఎస్సీ ఫ్రమ్ కాలేజ్ పీజీ సెంటర్. సో దానివల్ల కోర్టుకు వెళ్ళినప్పుడు మేము 110/85 బిఫోర్ జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం స్టే ఇచ్చాము. సో అందువల్ల ఐ వర్క్డ్ యాజ్ లెక్చరర్, పార్ట్ టైం లెక్చరర్ ఇన్ ఫిజిక్స్ ఇన్ విఆర్ కాలేజ్ ఫ్రమ్ 1985 August 24th to 1st March 1991. 91లో మాకు రెగ్యులర్స్ అయింది. సో 91 నుంచి 2021 సెప్టెంబర్ వరకు విఆర్ కాలేజ్లో ఫిజిక్స్ లెక్చరర్గా ఉన్నాను. ఆ లాస్ట్లో 1.5 years ప్రిన్సిపాల్గా చేశాను. దట్ ఈస్ ద బ్యాడెస్ట్ పీరియడ్ ఇన్ మై లైఫ్. లెక్చరర్గా ఎంత హ్యాపీగా ఉన్నానో, ప్రిన్సిపాల్గా అంత ఇబ్బంది పడుతూ ఉన్నాను. దేవుడు నన్ను అనుగ్రహించి నేను జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి విఆర్ఎస్ అప్లికేషన్ కూడా పెట్టాను. కానీ ఆయన ఏమంటే, ఆయన చెప్పిన అప్పుడు నేను పెట్టిన కారణాలు 2. మా మదర్ ఏజ్డ్, నాకు ఇంకా 2 అమ్మాయిలు ఉన్నారు, టు బి మ్యారీడ్ అని చెప్తే, మీరు భగవన్నామం చేసుకోండి, మీ అమ్మాయికి తప్పకుండా పెళ్ళి అయిపోతుంది, విఆర్ఎస్ మాత్రం యాక్సెప్ట్ చేయను తీసి పక్కన పెట్టారు. సో దేవుడు నాకు ఆ విధంగానే సహాయం చేశాడు. సో 2021 సెప్టెంబర్లో కేమ్ ఇంటు గవర్నమెంట్ సర్వీస్. 1 year I worked as physics lecturer at Government Degree College, Kadahasti. Again transferred from October 26 I joined at Kandapur. మా సుధాకర్ చెప్పినట్టు అప్పుడంతా ఇంటికి 100 మీటర్ల దూరంలో 30 ఏళ్ళు పనిచేసాము. ఇప్పుడు జస్ట్ 110 కిలోమీటర్ల దూరంలో పొద్దున్న 7:30కు వెళ్తాను, సాయంత్రం 7:30కు వచ్చేస్తాను. సో దట్ ఈస్ మై బ్రీఫ్. ఐఎమ్ బ్లెస్డ్ విత్ 3 daughters. 2 అమ్మాయిలకు పెళ్ళి అయిపోయింది, 3వ అమ్మాయి హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. దేవుడు అనుగ్రహిస్తే 6 నెలల్లో మా అమ్మాయికి పెళ్లి చేయాలని, షీ ఏజ్ 26. సో నా ప్రయత్నం చేస్తున్నాను. గాడ్ విల్లింగ్ ఈజీగా జరిగింది. దిస్ ఇస్ మై బ్రీఫ్ హిస్టరీ. ఆల్రెడీ మనకు భోజనం టైం అవుతుంది. లెట్ us be as simple as we can. థ్యాంక్ యూ కృష్ణ. ఇప్పుడు ఫ్రీ లంచ్ ఒక 2-3 ఛాన్స్ ఉంటుంది. మనకు ఇక్కడ మన ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయడానికి రఘునాథ్ ఆల్ ది వే హీ ట్రావెల్ ఫ్రమ్ తిరుపతి. లెట్ us give him to greet us. He is dean at SV University MBA Institute. Please. మైక్లో చెప్పలేనంత రహస్యమైన విషయాలని చెప్పడం లేదు. ఆయన రఘునాథ్ రెడ్డి వచ్చినట్టుగానే 2013లో మీటింగ్ అరేంజ్, ఈ రకంగా గెట్ టుగెదర్ అరేంజ్ చేసేందుకు ముందు బైపీసీ వాళ్ళు దసరాలో అరేంజ్ చేశారు. నేను రమణ దీనికి వెళ్ళి వాళ్ళు ఏ విధంగా అరేంజ్ చేస్తారు అని దాన్ని ఊరికే ఇన్స్పెక్ట్ చేసేందుకు వెళ్ళాము. అఫ్కోర్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ బైపీసీ వాళ్ళందరూ మన దేశంలో వాళ్ళే కదా, కాబట్టి we went there without their invitation also. కానీ వేరే కాలేజే కాబట్టి మమ్మల్ని ఎవరు కాదనే వాళ్ళు ఎవరు. అందరికీ నమస్కారం అండి. బేసిక్లీ నాకు మీకు ఉన్నటువంటి ఏకైక సంబంధం ఏంటంటే, సేమ్ ఇయర్ నేను బీకామ్ ఇంగ్లీష్ మీడియం విఆర్ కాలేజీలో కంప్లీట్ చేశాను. ఇక్కడికి వచ్చేదానికి ప్రధానమైనటువంటి కారణం అబ్రార్. యాక్చువల్లీ నేను ఐ వాజ్ అండర్ ద ఇంప్రెషన్ దట్ some of our friends from VR High School, we are meeting here. So immediately I thought meeting someone after 45 years, such a happy thing. అందుకనేసి ఇవాళ నాకు వేరే కార్యక్రమాలను కూడా అవి పక్కన పెట్టేసి
సో ఐ వాంటెడ్ టు మీట్ అబ్రార్. హర్నాథ్ని మధ్యలో కలిసాం, ఎందుకంటే ఈ వర్క్ నేను తిరుపతిలో కొన్నాళ్ళు వర్క్ చేసినప్పుడు ఏదో 2-3 సందర్భాల్లో కలవటం. బట్ స్టిల్ మీటింగ్ friends after 45 years, it created some kind of excitement deep within. So that's what exactly got me here. But after coming here, I got to know that this is, all 1980-83 batchmates of MPC and BSc, MPC and MBS. But anyway, అందరికీ రూట్ అయితే కామన్ రూట్స్ ఉన్నాయి. విఆర్ హై స్కూల్లో చదువుకున్నాను నేను. విఆర్ కాలేజీలో డిగ్రీ. I was the best outgoing student, secured university rank. Then immediately I did my MBA from SV University. That was those days low MBA, it was there only at few places. So first batch nenu akkada chesi 1988 lo I joined as a faculty. So it's been about 35 years I've been serving SV University as a professor, and currently I'm a senior professor and heading the department for the last 7 years. So this is in brief about me. We also have a small, our own batchmates in degree. We have formed a group and we are planning to have this kind of get together. Every Sunday, Nellurlo వాళ్ళు పురపాలిక గాంధీ బొమ్మ దగ్గర ఉన్న పార్క్లో కలుస్తారు. ఇవాళ ఇన్ఫ్యాక్ట్ సిన్స్ ఐఎమ్ హియర్ ఐ మెసేజ్ ఇన్ ద గ్రూప్ దట్ ఐఎమ్ జాయినింగ్ ద మీటింగ్ టుడే. సో ఇక్కడ నుంచి ఈవినింగ్ ఐఎమ్ మీటింగ్ ఆల్ మై గుడ్ ఓల్డ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ద సేమ్ 1980-83 బ్యాచ్ విఆర్ కాలేజ్. బేసిక్లీ చాలామంది మన కోసం బ్రతకాలి ఆఫ్టర్ 60 అని చెప్తుంటే నాకు వాట్ ఎగ్జాక్ట్లీ మన కోసం బ్రతకడం అంటే ఏంటి ఇప్పటి నుంచి అనేది నాకు స్టిల్ దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ కన్ఫ్యూషన్ అనమాట. అంటే ఇన్నాళ్ళు మనం ఎవరి కోసం బ్రతికాం? మన కోసం బ్రతకలేదు ఇన్నాళ్ళు, మనము మన పిల్లలు, అంతే కదా. ఇప్పుడు తర్వాత అంటే మన కోసం అంటే మేబీ మనకున్న ఇష్టాలు కొద్దిగా ఉన్నాయి, అవి నెరవేరలేదేమో. అవి ఇప్పుడు కొంతమంది చెప్పినట్లు మ్యూజిక్ కావచ్చు, లేకపోతే ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవటం, లేకపోతే ఇంకేదైనా సర్వీస్ చేయటం. ఎనీవే 60 years తర్వాత when our kids are settled, when we don't have any parental obligations, probably we can explore things that we've always dreamt about. So probably we all can keep aside other things and then explore those things that we could not rather take care. That is one thing. But I strongly believe in one thing. See, whatever we are today, all of us have done well in life. It's because what society has made us. Everyone has a role. It could be our friends, teachers, professors, lecturers, and neighbors. So in the society, so many people we have interacted with, and they all have a role. Without knowing how each one has contributed, we have reached this stage. So all of us have an obligation to the society. What is that we can give back to the society అనేది థాట్ ప్రాసెస్ అయితే మా అందరిలో ఉంటే society will be a better place to live in. There is a lot of suffering around. Somebody was talking about suffering, and serving people in and around you is the best thing. And that is the right thing also, because sitting at one place, you can dream about doing many things, but it is not practically possible. But still, in and around, whatever you can do in your own humble way, little things, still it adds great value. So that is one thing we can explore. And the other thing is, before I just end my speech, I just want to share with you, last 5 years we have been working on a hospital project. Though I work as a professor, profession keeps me busy, but still, for the good of common man, we are establishing a super specialty hospital in a remote rural village in the name of Shirdi Sai Baba. Somebody was talking about why my father built a temple using all. Yeah, I felt happy because this is the first of its kind in the name of Shirdi Sai Baba happening anywhere in the world. So this is happening at a place called Satupalli in Khammam district, bordering Andhra. ఇది కూడా ఆమె సుధా గారు చెప్తున్నట్టు ఇంకెవరో మన లైఫ్లో మనకు ఏం జరుగుతాయి, ఎప్పుడేం జరుగుతాయి మనకేం తెలియదు. మనం ప్లాన్ చేసుకుంటే మనం ఎన్ని థింగ్స్ మనం ప్లాన్ చేసుకుని జరుగుతాయంటే చాలా మటుకు జరగవు. బట్ దే హ్యాపెన్ ఆన్ ఇట్స్ ఓన్. Divine plan is something that we can't visualize, but most of the things in life happen as per the divine plan.
నేను ఒక ప్రొఫెసర్గా ఉంటూ I never imagined that I will become a trainer for Government of India and train civil servants. Today I am a trainer for Government of India. I train civil servants, senior most IAS officers, IPS officers. Anywhere in the country, my services are used. So I am a recognized trainer for TNA and mentoring. So I never dreamt, I never imagined. I never dreamt of becoming a faculty member. MBA ఆ రోజుల్లో చేసుకుంటే మంచి జాబ్స్. నాకెవరో మా ఫ్రెండ్ ఒక అతను బలవంతంగా నెల్లూరు అతనే సింహపురి హోటల్ ఉంది కదా, దట్ ద పర్సన్ హూ ఓన్స్ దట్ హోటల్ హీ వాజ్ మై బ్యాచ్మేట్ ఇన్ MBA. తను ఏదో ఒక 4 లైన్లు లెటర్ రాసి మంచిగా తిరుపతిలో యూనివర్సిటీలో జాబ్స్ పడ్డాయి, నువ్వు అప్లై చేస్తే హ్యాపీగా ఉండొచ్చు కదా అంటే ఏదో ఊరికే అప్లై చేసి ఐ వాజ్ నాట్ సీరియస్. బట్ డెస్టినీ మనం మార్చలేము. బట్ ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. అందరూ చాలామంది సీఈఓలు అయిపోయారు ఫ్రెండ్స్ అంతా. నేను ఒక ప్రొఫెసర్గా ఉన్నా కూడా బట్ స్టిల్ ఐఎమ్ హ్యాపీ. మా పిల్లలు కూడా దే అప్డేట్ ఫర్ అకాడమిక్ లైన్. మై సన్ ఈజ్ ఎ ప్రొఫెసర్ ఇన్ ISB. ఐఎమ్ ఎ ప్రౌడ్ ఫాదర్ బికాస్ ISB is the best management institute in the country, Indian School of Business. So he did his PhD in US and then came back. So since last 4 years he has been working there as a professor. My daughter is completing next month her PhD from University of Maryland. She's doing a PhD in environmental engineering, your field. So in that sense, happy, but no parental obligations. They are in a way like they are good to go on their own. But I feel we have to give back something to society. So this is something which has been always driving me. So we have got projects around the globe and so many things happening silently. So we don't make much noise, but it happens by the will of divine. Very happy to meet all of you. So as I was listening to your speeches, so I was recollecting so many of my pleasant memories. And thank you, Harna. Thank you, Abra. If not for you, I am not here today. And I am happy to meet you, my good old friend Krishna Mohan. The moment I saw him, I could recognize him, but then so we used to live close by. Right, thank you. God bless you. ఈరోజు మీ అందరినీ కూడా ఈ సందర్భంగా మనమందరం మీ అందరం అనుకుంటూ తప్పది క్షమించండి, మనమందరం కూడా సంతోషంగా ఇలా కలుసుకోవడం చాలా ఆనందం ఉంది. జీవితంలో ఇది మర్చిపోలేనటువంటి రోజుగా నేను నా జీవితంలో గుర్తుపెట్టుకుంటాను. ఎందుకంటే ఇందాక కోటయ్య మాట్లాడుతుంటే నాకు ఆ పాత రోజుల్లో డిగ్రీ చదివేటప్పుడు ఏ విధంగా మాట్లాడాడో, ఇందాక స్టేజ్ మీదకి వచ్చినప్పుడు కూడా కోటయ్య మాటలు అదే విధంగా నన్ను మర్చిపోయినాడు అతను. కానీ నాకు కోటయ్య నా మనసులో ముద్ర పడిపోయింది ఆ ఫిగరు, ఆ మాటలు. నిజంగా అదేవిధంగా మహేంద్ర బాబు, వరప్రసాద్, మేము ఎందుకంటే MES గ్రూపు, డిగ్రీలో MES గ్రూప్ తీసుకున్నాం. ఇంటర్మీడియట్ మాత్రం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. డిగ్రీ వచ్చిన తర్వాత నాకు కెమిస్ట్రీ కొంచెం కష్టంగా ఉందనుకొని నేను MES గ్రూప్ తీసుకున్నాను. పైగా స్టాటిస్టిక్స్ అంటే నాకు ఆ సబ్జెక్ట్ ఇష్టమైంది కాబట్టి అందుకని తీసుకున్నాను. దానికి ముందుగా డిగ్రీ తర్వాత 1983లో ఆ డిగ్రీ అయిన తర్వాత చిన్న కాలక్షేపం కోసం కొన్ని వృత్తుల్లో చేరడం జరిగింది, కొన్ని చిన్నపాటి ఉద్యోగాలు చేరడం జరిగింది. ఆ తర్వాత 88, 89లో విద్యానగర్ NPKR కాలేజీలో BEd చేశాను. BEdలో కూడా మ్యాథమెటిక్స్, తెలుగు మెథడాలజీగా తీసుకొని BEd పూర్తి చేసిన తర్వాత 1990వ సంవత్సరంలో గూడూరులో శ్రీ పొట్టి శ్రీరాములు ప్రైవేట్ స్కూల్, ఎయిడెడ్ స్కూల్లో నేను టీచర్గా 1990 సంవత్సరంలో చేరాను. అప్పటి నుండి గత సంవత్సరం ఆగస్టులో నేను 60 సంవత్సరాలకు మామూలుగా రిటైర్ అయినాను. ఆ తర్వాత 4 నెలలు ఖాళీగా ఉన్న తర్వాత మళ్ళీ MBO ఫోన్ చేసి పిలిచారు. జీవో మళ్ళీ 2 సంవత్సరాలు పెంచారు కాబట్టి మీరు వచ్చి జాయిన్ కావని మళ్ళీ డిసెంబర్ 22వ తేదీ నేను DO గారు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత గత డిసెంబర్ 22వ తేదీ నేను మళ్ళీ జాయిన్ కావడం జరిగింది. 62 సంవత్సరాలకైతే నెక్స్ట్ ఇయర్ ఆగస్టు 31st రిటైర్ అవుతాను నేను. ఈ మధ్యలో ఉద్యోగం చేస్తూ నేను తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి అన్నమయ సంకీర్తనల కార్యక్రమంలో గాయకుడిగా చాలా దేవస్థానాల్లో కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా చిన్నప్పటి నుండి కూడా నాకు ఘంటసాల గారి పాటలు అంటే చాలా ఇష్టము. ఆ పాటలు వింటూ ఆ పాటలు పాడుతూ ఎన్నో కార్యక్రమాల్లో ఘంటసాల గారి పాటలు పాడటము, ఈ విధంగా వేదికలకే అలవాటు నాకు వచ్చింది. ఇప్పటికి దాదాపుగా 10,000 కచేరీల దాకా చేసి ఉంటాను నేను. నాకు తెలిసి
ఎందుకంటే 1983 నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా మొన్న కూడా 7వ తేదీ హైదరాబాద్ త్యాగరాయ సభలో కార్యక్రమం సాలూరు రాజేశ్వరరావు గారి ఆయన యొక్క శత జయంతి సభలో సాలూరు వాసురావు గారు వారి ఆధ్వర్యంలో 7వ తేదీ మొన్న హైదరాబాద్లో త్యాగరాయ గాన సభలో కూడా పాటలు పాడడం జరిగింది. నేను గానాన్ని కూడా ఒక వృత్తిగా ఎంచుకొని రెండింటినీ సమపాలలో అటు ఉద్యోగాన్ని దేన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా అటు ఉద్యోగాన్ని ఇటు కళను రెండింటిని కూడా నమ్ముకొని జాగ్రత్తగా పట్టుకొని వస్తున్నాను. ఆ భగవంతుడు నాకు ఓపిక ఇచ్చిన పేరు కూడా ఈ విధంగా జరగాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు సందర్భంగా తెలియజేస్తున్నాను.